ఓం శాంతి. విసిడి నంబర్ 2198, సాలేపూర్, ఒడిస్సా, 1వ భాగం. रात्रि क्लास चल रहा था. రాత్రి క్లాస్ నడిచింది. 29 अक्टूबर 1965 1966. 29 అక్టోబర్ 1965 1966. बात चल रही थी విషయం నడిచింది. भक्ति मार्ग में భక్తి మార్గంలోని भगवान के पीछे भागने के लिए, భగవంతుని వెనుక పరిగెత్తటం కోసం, ढूंढने के लिए వెతకటం కోసం कितनी तकलीफें लेते हैं. ఎన్ని కష్టాలను పడతారు. आधा कल्प धक्का खाते ही रहते हैं. అర్ధకల్పం ఎదురు దెబ్బల్ని తింటూనే ఉంటారు. किस लिए धक्का खाते हैं? ఎందువలన ఎదురు దెబ్బల్ని తింటారు? भगवान को मिलने के लिए. భగవంతుణ్ణి కలవడం కోసం. और भगवान तो आकर के कहते हैं మరియు భగవంతుడొచ్చి అంటారు, कि मेरे लिए धक्का खाने की दरकार नहीं है. ఏమనంటే నా కోసం ఎదురు దెబ్బల్ని తినవలసిన అవసరం లేదు. मैं तो अपने आप ही आकर के मिलता हूँ. నేను నా అంతట నేనే వచ్చి కలుస్తాను. आप ही मिलने आता हूँ. నా అంతట నేనే వచ్చి కలుస్తాను. कब आता हूँ? ఎప్పుడొస్తాను? जब पतितों को पावन बनाने होता है. ఎప్పుడైతే పతితులని పావనంగా తయారు చేయవలసి ఉంటుందో, अथवा లేక नरकवासियों को स्वर्गवासी बनाना होता है. నరకవాసీయులని స్వర్గవాసీయులుగా చేయవలసి ఉంటుందో. नरकवासी कौन बनाता है? నరకవాసీయులుగా ఎవరు తయారు చేస్తారు? स्वर्गवासी कौन बनाता है? స్వర్గవాసీయులుగా ఎవరు తయారు చేస్తారు? नर जिसे मनुष्य कहा जाता है, నరుడు ఎవరినైతే మనుష్యుడు అని అంటారో वो नर नरकवासी बनाता है. ఆ నరుడు నరకవాసిగా తయారు చేస్తాడు. चाहे कितने भी बड़े बड़े हों, అది ఎంత పెద్ద పెద్ద వారైనా, इब्राहिम बुद्ध क्राइस्ट ही क्यों न हो, ఇబ్రహీం బుద్ధుడు క్రైస్ట్ అయినప్పటికీ सब सुख की दुनिया से नीचे, అందరూ సుఖం యొక్క ప్రపంచం నుండి కిందకి, दुख की दुनिया में, नरक की दुनिया में ले जाते हैं. దుఃఖం యొక్క ప్రపంచంలోకి, నరకం యొక్క ప్రపంచంలోకి తీసుకొని వెళ్తారు. मैं आता हूँ నేనొస్తాను, तो स्वर्ग में ले जाता हूँ. అప్పుడు స్వర్గంలోకి తీసుకొని వెళ్తాను. स्वर्ग में कैसे ले जाता हूँ? స్వర్గంలోకి ఎలా తీసుకొని వెళ్తాను? मैं ही ले जाता हूँ. నేనే తీసుకొని వెళ్తాను. उसका कारण है దీనికి కారణం ఉంది. कि मैं सदैव स्वस्थिति में रहता हूँ. ఏమనంటే నేను సదైవం స్వయం స్థితిలోని ఉంటాను.
और जो मनुष्य मात्र की आत्माएं हैं వేరే మనుష్య మాతృల ఆత్మలు ఎవరైతే ఉంటారో वो स्वयं स्थिति में नहीं रहती हैं। వారు స్వయం స్థితిలోని ఉండరు, देहभान में रहती हैं। దేహ భ్రాంతిలోని ఉంటారు. क्योंकि अपन को देह समझते हैं। ఎందుకంటే తమని దేహంగా అనుకుంటారు. देह विनाशी है। దేహం వినాశీ అయ్యింది. स्व माने आत्मा अविनाशी है। స్వ అనగా ఆత్మ అవినాశీ అయ్యింది. अविनाशी आत्मा की याद में रहने से అవినాశీ ఆత్మ యొక్క స్మృతిలోని ఉన్నట్లయితే मनुष्य से देवता बन जाते हैं। మనుష్యుల నుండి దేవతలుగా తయారైపోతారు. ये बात मैं ही बताता हूँ। ఈ విషయాన్ని నేనే వచ్చి చెబుతాను. कि स्वयं स्थिति में रहेंगे ఏమనంటే స్వయం స్థితిలోని ఉన్నట్లయితే ज्योति बिंदु आत्मा की स्थिति में रहेंगे జ్యోతిర్బిందువు ఆత్మ యొక్క స్మృతిలోని ఉన్నట్లయితే तो स्वर्गवासी देवता बनेंगे। అప్పుడు స్వర్గవాసి దేవతలుగా అవుతారు. देह की याद में रहेंगे దేహం యొక్క స్మృతిలోని ఉన్నట్లయితే चाहे अपनी देह हो అది మన దేహమైనా चाहे दूसरे की देह हो అది ఇతరుల యొక్క దేహమైనా दूसरे की इंद्रियां हो ఇతరుల యొక్క ఇంద్రియాలైనా उनकी याद में रहेंगे వారి యొక్క స్మృతిలోని ఉన్నట్లయితే तो नरकवासी बनेंगे। అప్పుడు నరకవాసీయులుగా తయారవుతాము. तो इस समय అయితే ఈ సమయంలోని संगम युग में जब ये मालूम पड़ता है సంగం యుగంలో ఎప్పుడైతే ఇది తెలుస్తుందో तो अंदर में अच्छी कहक आती है అప్పుడు లోపల మంచి ధ్వని వస్తుంది. कि हम कैसे छी बन गए थे। ఏమనంటే మనం ఎలా చీచీగా అయిపోయాము. देह को याद करते करते దేహంని స్మృతి చేస్తూ చేస్తూ देह की इंद्रियों को याद करते करते దేహం యొక్క ఇంద్రియాలని స్మృతి చేస్తూ చేస్తూ देह के पदार्थों को याद करते करते దేహం యొక్క పదార్థాలని స్మృతి చేస్తూ చేస్తూ देह के संपर्कियों और దేహం యొక్క సంపర్కీలని మరియు संबंधियों को याद करते करते कैसे छी बन गए। సంబంధీయులని స్మృతి చేస్తూ చేస్తూ ఎలా చీచీగా తయారైపోయాము. अभी बाबा द्वारा कितने अच्छे बनते हैं। ఇప్పుడు బాబా ద్వారా ఎంత మంచిగా తయారవుతాము. बाबा कौन? బాబా ఎవరు? उस आत्मा का नाम क्या? ఆ ఆత్మ యొక్క పేరు ఏంటి? जो छी से अच्छा बनाता है। ఎవరైతే చీచీ నుండి మంచిగా తయారు చేస్తారో है शिव बाबा। స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా, శివ్ బాబా. मेरी आत्मा का ही नाम शिव है। నా ఆత్మ యొక్క పేరే శివుడయ్యింది. औरों की देह का नाम होता है। ఇతరులవి దేహం యొక్క పేర్లుంటాయి. मेरी देह है ही नहीं। నాది దేహం లేనే లేదు.
तो देह का नाम भी नहीं है, అప్పుడు దేహం యొక్క పేరు కూడా లేదు. क्योंकि मैं ఎందుకంటే నేను देहरान में रहकर काम ही नहीं करता हूँ. దేహ భ్రాంతిలో ఉండి పనినే చెయ్యను. मैं देह में प्रवेश करता हूँ. నేను దేహంలోని ప్రవేశిస్తాను. देह तो धारण करता हूँ, దేహం అయితే ధారణ చేస్తాను, लेकिन కానీ देहवान में नहीं आता. దేహ భ్రాంతిలోకి రాను. इसलिए అందువలనే मेरा नाम शिव है. నా పేరు శివుడయ్యింది. मेरी बिंदी का ही नाम शिव है. నా బిందువు యొక్క పేరే శివుడయ్యింది. बल शरीर के द्वारा कार्य करता हूँ. భలే శరీరం ద్వారా కార్యాన్ని చేస్తాను. मुख से बोलता हूँ, నోటితోని మాట్లాడతాను, आँखों से देखता हूँ, కళ్ళతోని చూస్తాను, कानों से सुनता भी हूँ. చెవులతో వింటాను కూడా. क्योंकि ఎందుకంటే हर एक इंद्रियों के द्वारा ही संबंध जोड़े जाते हैं. ప్రతి ఇంద్రియాలతోని సంబంధాన్ని జోడించబడుతుంది. मैं भी आकर के तुम बच्चों के साथ నేను కూడా వచ్చి పిల్లలైన మీతోని इच्छा अनुसार, ఇష్టం అనుసారంగా, तुम्हारी इच्छा अनुसार మీ కోరిక అనుసారంగా सब प्रकार के संबंध जोड़ता हूँ. మీ ఇష్టం అనుసారంగా అన్ని విధాలైన సంబంధాలని జోడిస్తాను. परंतु కానీ संबंध जोड़ते हुए भी సంబంధాన్ని జోడిస్తూ కూడా देह के ही संबंध होते हैं. దేహం యొక్క సంబంధాలే ఉంటాయి. देह की इंद्रियों के द्वारा ही संबंध होते हैं. దేహం యొక్క ఇంద్రియాల ద్వారానే సంబంధాలు ఉంటాయి. मेरी आत्मा నా ఆత్మ उन बंधनों में नहीं फंसती, ఆ బంధనాల్లోనే ఇరుక్కోదు. क्योंकि सदैव आत्मिक स्थिति में रहता हूँ. ఎందుకంటే సదైవం ఆత్మిక స్మృతిలోని ఉంటాను. तो तुम बच्चे भी అయితే పిల్లలైన మీరు కూడా जब सदैव आत्मिक स्थिति में रहेंगे ఎప్పుడైతే సదైవం ఆత్మిక స్మృతిలోని ఉంటారో तो भले स्वर्ग में सत्युग त्रेता में देवताएं बनेंगे, అప్పుడు భలే స్వర్గంలోని సత్యుగం త్రేతాయుగాలలోని దేవతలుగా అయితే తయారవుతారు. लेकिन కానీ संबंधों में रग नहीं जाएगी. సంబంధాలలోకి అనురాగం అనేది వెళ్ళదు. कोई कर्म बंधन कर्म इंद्रियों का नहीं बंधेगा. ఏ కర్మ బంధనాలు కర్మేంద్రియాలది బంధించబడదు. तो तुम कितने अच्छे बन जाते हो. అయితే మీరు ఎంత మంచిగా తయారైపోతారు. अभी तो देखो कितने कंगाल ఇప్పుడైతే చూడండి ఎంత కంగాలులుగా दुखी, దుఃఖీలుగా कितने झूठे, ఎంత అసత్యంగా कितने गंदे. ఎంత మురికిగా अरे इस वैश्यालय में आकर के तुम क्या हो गए हो. ఈ వేశ్యాలయంలోకి వచ్చి మీరు ఎలా తయారైపోయారు. अभी बाप आकर के ఇప్పుడు తండ్రి వచ్చి हमको शिवालय का मालिक बनाते हैं. మనల్ని శివాలయానికి యజమానులుగా తయారు చేస్తారు. क्या से क्या बदल देते हैं. ఎలాంటి వారిని ఎలాంటి వారిగా తయారు చేసేస్తారు. है वैश्यालय से निकाल करके
వేశ్యాలయం నుండి తీసి शिवालय का मालिक बनाते हैं। శివాలయం యొక్క యజమానులుగా తయారు చేసేస్తారు. शिवालय శివాలయం जिस शिवालय में ఆ శివాలయంలోని चारों ओर देवताओं की मूर्तियां रखी होती हैं। నలువైపులా దేవతల యొక్క విగ్రహాలు పెట్టబడి ఉంటాయి. बीच में उनका बनाने वाला बाप, మధ్యలోని వారిని తయారు చేసేటటువంటి తండ్రి, जो मनुष्य से देवता बनाता है, ఎవరైతే మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారో वो बैठा हुआ है। వారు కూర్చుని ఉన్నారు. उसे शिवालय कहा जाता है। దానిని శివాలయం అని అంటారు. वो जो भी देवताएं चारों ओर बैठे हुए हैं, ఆ దేవతలు ఎంతమంది అయితే నలువైపులా కూర్చుని ఉన్నారో वो किसकी उपासना कर रहे हैं? వారు ఎవరి యొక్క ఉపాసన అనేది చేస్తున్నారు? है? एक की कर रहे हैं ఒక్కరిది చేస్తున్నారా या अनेकों की कर रहे हैं? లేక అనేకులది చేస్తున్నారా? एक की उपासना कर रहे हैं। ఒక్కరి యొక్క ఉపాసనని చేస్తున్నారు. ज्ञानेंद्रियों से भी एक की उपासना, జ్ఞానేంద్రియాలతోని కూడా ఒక్కరి యొక్క ఉపాసన, और మరియు कर्मेंद्रियों से भी కర్మేంద్రియాలతోని కూడా एक की उपासना। ఒక్కరి యొక్క ఉపాసన. उप माने नजदीक, ఉప్ అంటే దగ్గర, आसन माने आसन लगा कर बैठते हैं। ఆసన్ అంటే ఆసనాన్ని వేసి కూర్చుని ఉంటారు. एक से सुनते हैं ఒక్కరితోని వింటారు, और कोई से ఇంకెవ్వరితోని नहीं सुनते हैं। వినరు. कहाँ की यादगार ఎక్కడి యొక్క స్మృతి చిహ్నం? है? ये संगम युगी स्वर्ग की यादगार है। ఇది సంగమయుగి స్వర్గం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. एक से सुनना, ఒక్కరితోని వినడం. अगर अनेकों से सुनते हैं, ఒకవేళ అనేకులతోని విన్నట్లయితే अनेकों की सुनाई हुई बातों पर विश्वास करते हैं, అనేకులు వినిపించిన విషయాలపైన విశ్వాసం చేసినట్లయితే तो बाबा ने बता ही दिया, అప్పుడు బాబా చెప్పేశారు, अनेकों से सुनेंगे అనేకులతోని వినినట్లయితే तो व्यभिचारी ज्ञान हो जाएगा। అప్పుడు వ్యభిచారి జ్ఞానం అయిపోతుంది. व्यभिचारी ज्ञान हो जाएगा వ్యభిచారి జ్ఞానం అయిపోయినట్లయితే तो उसका रिजल्ट क्या होगा? అప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? 63 जन्मों में 63 జన్మల్లోని और धर्म पिताओं और उनके फॉलोअर्स से सुनने लगे पड़ेंगे। వేరే వేరే ధర్మపితలు మరియు వారి యొక్క ఫాలోవర్స్ తోని వినడం మొదలు పెడతారు. वहाँ भी तुम्हारे कान व्यभिचारी हो जाएंगे, అక్కడ కూడా మీ చెవులు వ్యభిచారిగా అయిపోతాయి, इंद्रियां व्यभिचारी हो जाएंगी। ఇంద్రియాలు వ్యభిచారిగా అయిపోతాయి. रिजल्ट ये निकलेगा రిజల్ట్ ఇది వెలువడుతుంది, कि तुम और धर्मों में कन्वर्ट होने वाले మీరు వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారు भारत को, भारतवासियों को धोखा देने वाले భారత్కి మరియు భారతవాసీయులని మోసం చేసేవారు विधर्मी बन जाएंगे। విధర్మీలుగా అయిపోతారు, जन्म जन्मांतर के लिए विदेशी बन जाएंगे। జన్మ జన్మాంతరాల కోసం విదేశీయులుగా అయిపోతారు. इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు, एक से सुनना है, ఒక్కరితోని వినాలి, अनेकों से नहीं सुनना है। అనేకులతోని వినకూడదు. शूटिंग कहाँ हो रही है? షూటింగ్ ఎక్కడవుతుంది? है?
संगम युग में ही शूटिंग हो रही है, సంగం యుగంలోనే షూటింగ్ అవుతుంది. जो और मनुष्यों की बातें सुनने लग पड़ते हैं. ఎవరైతే వేరే వేరే మనుషుల యొక్క విషయాలని వినడం మొదలు పెట్టేస్తారు. बत्ती करने के बाद భట్టీని చేసిన తరువాత 9 दिन की बत्ती है. 9 రోజుల భట్టి అయ్యింది. जैसे गर्भ में बत्ती होती है, ఎలాగైతే గర్భంలోని భట్టి అవుతుందో वही खाना, అక్కడే తినడం, वही पीना, అక్కడే త్రాగడం, वही श्वास लेना, అక్కడే శ్వాసని తీసుకోవటం, बाहर की दुनिया से कनेक्शन टूट जाता है. బయట ప్రపంచం నుండి కనెక్షన్ తొలగిపోతుంది. ऐसे ये भी అలాగే ఇది కూడా बाप के घर में आत्मा पहुंच करके తండ్రి యొక్క ఇంట్లోకి ఈ ఆత్మ చేరుకొని 9 दिन की बत्ती करती है. 9 రోజుల భట్టీని చేస్తుంది. बाप का बच्चा बनती है. తండ్రి యొక్క పిల్లవాడుగా అవుతుంది. तो जो बाप के बच्चे बने ఎవరైతే తండ్రి యొక్క పిల్లలుగా అవుతారో उनको बाप की बात ही सुनना चाहिए ना. వారికి తండ్రి యొక్క మాటలనే వినాలి కదా. निश्चय बुद्धि बने, पहले तो खून से भी लिख के देते थे. నిశ్చయ బుద్ధిలుగా అవ్వాలి. మొదటైతే రక్తంతోని కూడా వ్రాసి ఇచ్చేవారు. अभी इतने खून से निकलने वाले तो नहीं है. ఇప్పుడు అంత రక్తంతో అయితే వ్రాసేవారు కాదు. लेकिन कागज पर तो लिख के देते हैं, काम पर पेपर पर लिख के देते हैं. కానీ కాగితం మీద వ్రాసి ఇస్తారు, స్టాంప్ పేపర్ మీద వ్రాసి ఇస్తారు. तो ऐसे जो लिखने वाले हैं అయితే అలాగా ఎవరైతే వ్రాసేవారు ఉంటారో वो भी दूसरों की बातें सुनते और धारण करते हैं या नहीं करते. వారు కూడా ఇతరుల యొక్క విషయాలని వినడం, ధారణ చేయటం చేస్తారా లేక చెయ్యరా? है? नहीं करते. చెయ్యరా? करते हैं. చేస్తారు. तो काय की शूटिंग करते हैं అయితే దేని యొక్క షూటింగ్ ని చేసుకుంటారు? और धर्मों में వేరే వేరే ధర్మాలలోకి कन्वर्ट हो जाने की शूटिंग कर रहे हैं. కన్వర్ట్ అయ్యేటటువంటి షూటింగ్ ని చేసుకుంటున్నారు. अभी रिजल्ट निकलना शुरू. ఇప్పుడు రిజల్ట్ వెలువడడం ప్రారంభం. क्योंकि ఎందుకంటే भारतवासी देवताएं భారతవాసి దేవతలు जो द्वापर युग से अपन को हिंदू कहलाने लगे, ఎవరైతే ద్వాపర యుగం నుండి తమని హిందువులుగా అనిపించుకుంటున్నారో वो हिंदू ही दूसरे धर्मों में कन्वर्ट होते हैं. ఆ హిందువులే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అవుతారు. दूसरे धर्म के जो पक्के होते हैं ఎవరైతే వేరే ధర్మాల యొక్క అసలైన ఆత్మలు ఉంటారో वो कभी और कोई धर्म में नहीं जाते. వారు ఎప్పుడూ కూడా వేరే ధర్మాలలోకి వెళ్ళరు. दूसरों की बातें भी नहीं सुनते. వేరే వారి యొక్క విషయాలని కూడా వినరు. दूसरों का धर्म ग्रंथ भी नहीं छूते. వేరే వారి యొక్క ధర్మ గ్రంథాన్ని కూడా ముట్టుకోరు. वो सिर्फ अपने धर्म पिता को ही मानते हैं. వారు కేవలం తమ ధర్మపిత యొక్క మాటనే ఒప్పుకుంటారు. ये तो भारतवासी हिंदू हैं ఇదైతే భారతవాసి హిందువులున్నారు. जो सतयुग त्रेता में देवताएं भी थे. వారు సత్యుగం త్రేతాయుగంలోని దేవతలుగా కూడా ఉండేవారు. देवता बनने से पहले संगम युग में 9 पुरी के ब्राह्मण थे. దేవతగా అవ్వడానికి ముందు 9 వంశముల బ్రాహ్మణులుగా ఉండేవారు. कोई कहेगा 9 पुरियों के ब्राह्मण क्यों थे? ఎవరైనా అనినట్లయితే 9 వంశముల యొక్క బ్రాహ్మణులుగా ఎందుకు ఉండేవారు? क्योंकि ఎందుకంటే 63 जन्मों में 63 జన్మల్లోని जिन 9 धर्मों में कन्वर्ट होकर के जाते हैं ఏ 9 ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యి వెళ్తారో
उन्हीं 9 धर्मों से ఆ 9 ధర్మాల నుండే कन्वर्ट होकर के फिर 9 पुरियों के संगम युग में ब्राह्मण बनते हैं। కన్వర్ట్ అయ్యి మళ్ళీ సంగమ యుగంలోని 9 ధర్మాల యొక్క 9 వంశముల యొక్క బ్రాహ్మణులుగా అవుతారు. दो प्रकार के ब्राह्मण हैं। 2 ప్రకారాలైన బ్రాహ్మణులయ్యారు. एक है पक्के पक्के मुखवंशावली ब्राह्मण, ఒక్కరయ్యారు పక్కా ముఖవంశావళి బ్రాహ్మణులు, అసలైన బ్రాహ్మణులు. जो ब्रह्मा के मुख से सुनाई हुई शिव बाबा की ఎవరైతే బ్రహ్మ ముఖం నుండి వినిపించినటువంటి శివ్ బాబా యొక్క बातों पर ही विश्वास करते हैं, మాటలపైనే విశ్వాసాన్ని చేస్తారు, मुरलियों पर ही विश्वास करते हैं, మురళీలపైనే విశ్వాసం చేస్తారు, गीता ज्ञान के ऊपर ही विश्वास करते हैं, గీతా జ్ఞానం పైనే విశ్వాసం చేస్తారు, गीतापति भगवान को ही मानते हैं। గీతాపతి భగవంతుణ్ణే ఒప్పుకుంటారు. दूसरे वो हैं రెండో వారయ్యారు जो कुख वंशावली बन गए, వారు కుక వంశావళీలుగా అయిపోయారు. मुख से सुनाई हुई बातों पर ध्यान नहीं उतना देते, ముఖం నుండి వినిపించినటువంటి విషయాలపైన అంత ధ్యాసని పెట్టరు. उन्हें नशा रहता है हमने ब्रह्मा की गोद ली है, వారికి నశ ఉంటుంది, మేము బ్రహ్మ యొక్క ఒడిలోని పాలన్ని తీసుకున్నాము. उन गोद लेने वालों में ఆ దత్తతని తీసుకున్న వారిలోని देवभान बढ़ेगा దేహ భ్రాంతి పెరుగుతుందా, या सुनाने वाले का आत्माभिमान बढ़ेगा? లేక వినిపించే వారి యొక్క ఆత్మాభిమానం అనేది పెరుగుతుందా? है देवभान बढ़ जाता है, దేహ భ్రాంతి పెరిగిపోతుంది. तो गोद का नशा रखने वालों में అయితే ఒడి యొక్క నశ ఉన్న వాళ్ళలోని चंद्रवंशियों से लेकर के చంద్రవంశం నుండి తీసుకొని इस्लामी बौद्धिक ఇస్లామీలు, బౌద్ధీలు, क्रिश्चियन आदि धर्मों में कन्वर्ट होने वाले सब आ गए। క్రిస్టియన్ మొదలుగున్న ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారందరూ వచ్చేసారు. वो सब వారందరూ बड़े से बड़े बच्चे हैं बाप के, వారు అతిపెద్ద తండ్రికి పిల్లలయ్యారా, या नंबरवार छोटे बच्चे हैं? లేక నెంబర్ వారుగా చిన్న పిల్లలయ్యారా? छोटे बच्चे हैं। చిన్న పిల్లలయ్యారు. छोटे बच्चों में చిన్న పిల్లల్లోని इतनी अकल नहीं होती है, అంత తెలివి ఉండదు. बड़े बच्चे में పెద్ద పిల్లల్లోని जो सबसे बड़ा बच्चा होता है उनकी अकल ज्यादा होती है, ఎవరైతే అతిపెద్ద పిల్లవాడు ఉంటాడో అతడిలోని తెలివి ఎక్కువగా ఉంటుంది. क्योंकि ఎందుకంటే प्योरिटी की पावर से पैदा होते हैं। ప్యూరిటీ యొక్క పవర్తోని జన్మని తీసుకుంటాడు. बाप भी कहते हैं తండ్రి కూడా అంటారు, कि बुद्धिमानों की बुद्धि तो मैं हूँ, బుద్ధిమంతుల యొక్క బుద్ధినైతే నేనయ్యాను. शिव बाप है। శివుడు తండ్రి అయ్యారు. जो बुद्धिमानों की बुद्धि बाप के बच्चे हैं, ఎవరైతే బుద్ధిమాన్ తండ్రి యొక్క బుద్ధిమంతులు పిల్లలు ఎవరైతే ఉన్నారో वो बच्चे ఆ పిల్లలు किसी की सुनी सुनाई बातों पर विश्वास नहीं करते हैं, వారు ఎవరి చెప్పిన చెప్పుడు విషయాలపైన విశ్వాసాన్ని చెయ్యరు. कोई कितना भी ग्लानि सुनाए ఎవరు ఎంత గ్లానిని వినిపించినా दोनों बच्चों के दिल में पक्का विश्वास है ఆ పిల్లల యొక్క హృదయంలోని పక్కాగా విశ్వాసం ఉంటుంది. कि हम बुद्धिमानों की बुद्धि ఏమనంటే మేము
బుద్ధిమాన్ పిల్లల యొక్క బుద్ధి एक शिव बाप के बच्चे। ఒక్క శివుడు తండ్రి యొక్క పిల్లలు. हम कोई మనమేమి ऐरों गैरों के बच्चे नहीं हैं जो दूसरों की बातें सुने। అలాంటి ఇలాంటి వారి యొక్క పిల్లలమేమీ కాదు, వేరే వేరే వారి యొక్క విషయాలని వినడం కోసం. ब्रह्मा के बच्चे नहीं है दाढ़ी मूछ वाले के। గెడ్డాలు మీసాలు ఉండేటటువంటి బ్రహ్మ యొక్క పిల్లలం కాదు, वो भी मनुष्य है। వారు కూడా మనుష్యులయ్యారు. इब्राहिम बुद्ध क्राइस्ट आदि धर्म पिताओं के भी बच्चे नहीं हैं। ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్ట్ మొదలుగున్న వారి యొక్క పిల్లలమీ కూడా కాదు. भले उन्होंने कितनी भी बुद्धिमत्ता से భలే వారు అతి తెలివితోని अपने धर्म की धारणाएं सिखाई हो, తమ ధర్మం యొక్క ధారణలను నేర్పించినప్పటికీ, धर्म की स्थापना की हो, ధర్మం యొక్క స్థాపన చేసినప్పటికీ, लेकिन కానీ वो कोई भी धर्म पिताएं ఆ ఏ ధర్మపితలు बुद्धिमान बाप के बुद्धिमान बच्चे नहीं कहे जा सकते। బుద్ధిమంతుడు తండ్రి యొక్క బుద్ధిమంతుల పిల్లలు అని అనబడరు. क्योंकि ఎందుకంటే सब धर्मों की मान्यता है అన్ని ధర్మాల యొక్క మాన్యత ఉంది. कि भगवान निराकार है। ఏమనంటే భగవంతుడు నిరాకారుడయ్యారు. मुसलमानों इस्लामियों से पूछो, ముసలమాన్లు ఇస్లామీలను అడగండి, भगवान निराकार है భగవంతుడు నిరాకారుడయ్యారా? तो तुम्हारी जन्नत की स्थापना कौन करता है? అప్పుడు మీ యొక్క జన్నత్ని ఎవరు స్థాపన చేస్తారు? कोई धर्म पिता ने तो आज तक ఏ ధర్మపిత కూడా ఈ రోజు వరకు 2500 साल के अंदर 2500 సంవత్సరాల లోపల जो हिस्ट्री मिलती है मनुष्यों की, ఏదైతే హిస్టరీ మనుషులది లభిస్తుందో, किसी ने स्वर्ग नहीं बनाया। ఎవ్వరూ స్వర్గాన్ని తయారు చేయలేదు. सब धर्म पिता उनके फॉलोअर्स ధర్మపితలందరూ మరియు వారి యొక్క ఫాలోవర్స్ नरक की ओर जाते रहे, నరకం వైపు వెళ్తూ వచ్చారు, दुख की दुनिया की ओर जाते रहे। దుఃఖం యొక్క ప్రపంచం వైపు వెళ్తూ వచ్చారు. तो फिर ये जन्नत किसने बनाई? అయితే ఈ జన్నత్ని ఎవరు తయారు చేశారు? अब बताएंगे हमारे ग्रंथों में तो लिखा हुआ है ఇప్పుడు అంటారు, మా గ్రంథాలలోనైతే వ్రాయబడి ఉంది. कि खुदा ने जन्नत बनाई। ఏమనంటే ఖుదా జన్నత్ని తయారు చేశారు భగవంతుడు. उस जन्नत का मुखिया आदम ईव को बनाया। ఆ జన్నత్ యొక్క యజమాని యాడమ్ ఈవ్ని తయారు చేశారు. तो पक्का मान लेना चाहिए అయితే పక్కాగా ఒప్పేసుకోవాలా, कि जो जन्नत बनाने वाला है ఎవరైతే జన్నత్ని తయారు చేసేటటువంటి వారు ఉంటారో वो निराकार तो नहीं होगा ना। వారు నిరాకారుడైతే అవ్వరు కదా. जो कहते हैं गॉड इज ट्रुथ, ఎవరైతే అంటారో గాడ్ ఈజ్ ట్రూత్ అని, गॉड इज वन, గాడ్ ఈజ్ వన్, ट्रुथ इज वन, ట్రూత్ ఈజ్ వన్, दो चार बातें 2-4 విషయాలు, एक दूसरे को क्रॉस करने वाली बातें ఒకరిది మరొకరు ఇది క్రాస్ చేసేటటువంటి విషయాలు. सत्य हो सकता है? సత్యం అవ్వగలుగుతుందా? हो सकता है? అవ్వగలుగుతుందా? नहीं हो सकता। అవ్వలేదు. भगवान जो आकर के सुनाता है భగవంతుడు వచ్చి ఏదైతే వినిపిస్తారో वो गॉड इज वन है, వారు గాడ్ ఈజ్ వన్ అయ్యారు, गॉड इज ट्रुथ है। గాడ్ ఈజ్ ట్రూత్ అయ్యారు. वो एक ही बात सुनाता है, వారు ఒక్కటే విషయాన్ని వినిపిస్తారు, उसमें कभी क्रॉस नहीं हो सकता। దానిలో ఎప్పుడూ క్రాస్ అవ్వలేదు. चाहे ब्रह्मा के द्वारा, అది బ్రహ్మ ద్వారా అయినా, बड़ी माँ रूपी పెద్దమ్మ రూపి गीता माता के द्वारा सुनाए,
గీత మాత ద్వారా వినిపించినా కూడా, चाहे वो बाप डायरेक्ट आकर के बाप के रूप में सुनाए, అది ఆ తండ్రి డైరెక్ట్గా వచ్చి తండ్రిలో వినిపించినప్పటికీ కూడా, और चाहे वो सुप्रीम टीचर के रूप में सुनाए, అది సుప్రీం టీచర్ రూపంలో వినిపించినప్పటికీ కూడా, कोई भी बातों में ఏ విషయాల్లోని दो क्रॉस करने वाली बातें पैदा नहीं हो सकती। రెండు క్రాస్ చేసేటటువంటి విషయాలు ఉత్పన్నం అవ్వవు. ब्रह्मा के मुख से सुनाया, బ్రహ్మ ముఖం ద్వారా వినిపించారు. ब्रह्मा वाली आत्मा బ్రహ్మ యొక్క ఆత్మ गुलजार दादी के मुख से सुनाती है। గుల్జార్ దాది ముఖంతో వినిపిస్తుంది. क्या दोनों की वाणियों में कहीं कोई क्रॉस मिलता है? ఏంటి ఇద్దరి యొక్క వాణీలలోని ఏమైనా క్రాస్ అనేది దొరుకుతుందా? अव्यक्त वाणी में అవ్యక్త వాణిలోని और शिव की वाणी में कोई क्रॉस करने वाली बात आती है? మరియు శివుని యొక్క వాణిలోని ఏదైనా క్రాస్ చేసేటటువంటి విషయం వస్తుందా? कभी आई? ఎప్పుడైనా వచ్చిందా? तो देखो, అయితే చూడండి, भगवान जब आता है భగవంతుడు ఎప్పుడైతే వస్తారో तो प्रवृत्ति में आता है, అప్పుడు ప్రవృత్తిలో వస్తారు. बेहद की प्रवृत्ति में आता है, బేహద్దు ప్రవృత్తిలోని వస్తారు. और प्रवृत्ति तो माता पिता की ही होती है। మరియు ప్రవృత్తి అయితే మాతా పితాదే ఉంటుంది. बाप इसलिए कहते हैं తండ్రి అందువలనే అంటారు, कि मेरी बात तो माननी ही चाहिए, నా విషయాలనైతే ఒప్పుకోవాల్సిందే, लेकिन माता की भी बात माननी चाहिए। కానీ మాత యొక్క విషయాలని కూడా ఒప్పుకోవాలి. तो दुनिया की माताओं के बीच అయితే ప్రపంచం యొక్క మాతల మధ్యలోని सब माताओं की माता कौन? అందరి మాతలకి మాత ఎవరయ్యారు? कौन? ఎవరు? जगदम्बा। స్టూడెంట్ అన్నారు జగదంబ అని. బాబా జగదంబ. जगदम्बा में भी జగదంబలోని కూడా जब महाकाली का पार्ट बजाती है जगदम्बा, జగదంబ ఎప్పుడైతే మహాకాళి యొక్క పార్ట్ని అభినయిస్తుందో तो उसमें चंद्रमा के रूप में कौन पार्ट बजाता है? అప్పుడు ఆమెలోని చంద్రమా యొక్క రూపంలో పాత్రని ఎవరు అభినయిస్తారు? मस्तक में మస్తకంలోని ब्रह्मा। బ్రహ్మ. तो साबित होता है అప్పుడు రుజువవుతుంది कि ब्रह्मा ही मूल आत्मा है। ఏమనంటే బ్రహ్మే మూలమైన ఆత్మ అయ్యింది. जो जगदम्बा के अंदर पार्ट बजाती है, ఏదైతే జగదంబ లోపల పాటని అభినయిస్తుంది. जगदम्बा में सहन शक्ति इतनी नहीं होती है जो माता में होनी चाहिए। జగదంబలో అంత సహనశక్తి ఉండదు ఏదైతే మాతలోని ఉంటుందో. होती है। ఉంటుందా? ब्रह्मा में इतनी सहन शक्ति थी प्रैक्टिकल में। బ్రహ్మలో అంత సహనశక్తి ఉండేది ప్రాక్టికల్ గా. क्या आज तक कोई भी ब्रह्मा कुमार, प्रजापिता ब्रह्मा कुमार कुमारी ఏమనంటే ఈ రోజు వరకు ఏ బ్రహ్మ కుమార్ కుమారి, ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి ये नहीं कह सकता कि ब्रह्मा बाबा ने हमको ఇలా చెప్పలేరు. ఏమనంటే బ్రహ్మ బాబా మాకు दुख दिया, దుఃఖం ఇచ్చారు. उन्होंने दुख सहन किया। వారు దుఃఖాన్ని సహనం చేశారు. जिस बहेलिए ने बात का बाण मार करके उनको घायल कर दिया, ఏ వేటగాడైతే విషయం యొక్క మాటని చెప్పి బాణం వేసి గాయం చేసేశారో వారిని, उसको भी दुख नहीं दिया। వారికి కూడా దుఃఖాన్ని ఇవ్వలేదు. तो बताओ, అయితే చెప్పండి, ऐसे ब्रह्मा की बात माननी चाहिए या नहीं माननी चाहिए? అటువంటి బ్రహ్మ యొక్క విషయాన్ని ఒప్పుకోవాలా లేక ఒప్పుకోకూడదా? उनका सबसे बड़ा गुण कौन सा? వారి యొక్క అన్నింటికంటే
పెద్ద గుణం ఏమయ్యింది? सहन शक्ति। సహన శక్తి। इसलिए बोला అందువలనే అన్నారు मन मना भव। మన్మనాభవ్। क्या करो? ఏం చెయ్యాలి? मेरे मन में నా మనసులోని समा जाओ। ఇమిడిపోండి। मत माने मेरे मन माने मना। మత్ అంటే నాలోని, మన్ అంటే మనసులోని, मत मना माने मन में, మన అంటే మనసులోని, भव माने समा जा। భవ్ అంటే ఇమిడిపోండి। अब ఇప్పుడు कहने वाला कौन? చెప్పేటటువంటి వారు ఎవరు? कौन? ఎవరు? अरे ये कौन कहता है? అరే ఇదెవరంటారు? आत्मा का नाम बताओ। ఆత్మ యొక్క పేరుని చెప్పండి। है ब्रह्मा बाबा कहता है। స్టూడెంట్స్ ఏదో అన్నారు బాబా। బ్రహ్మ బాబా అంటారా? बापट्ठे। వాపట్టే। अभी बुद्धि देहदारी की तरफ चली गई। ఇప్పుడు బుద్ధి దేహధారి వరకు వెళ్ళిపోయిందా? ब्रह्मा के अंदर ब्रह्मा कहता है। బ్రహ్మ లోపల బ్రహ్మ అంటారా? हाँ స్టూడెంట్ ఏదో అన్నారు బాబా। హా शिव कहता है। శివుడు అంటారు। तो शिव को मन है अपना। అయితే శివుడికి తన మనసు ఉందా? वो सोच विचार करता है। వారు ఆలోచన అది చేస్తారా? విచారణ చేస్తారా? असोचता है ఆలోచించిన వారయ్యారా? या सोचने विचार करने वाला है? లేక ఆలోచించేవారు విచారణ చేసేటటువంటి వారయ్యారా? है असोचता है। ఆలోచించినటువంటి వారయ్యారు। उसको तो मन है ही नहीं। వారికైతే మనసు లేనే లేదు। तू कैसे कहेगा? అప్పుడు ఎలా అంటారు? मत मना भव। మత్ మనాభవ్। मेरे मन में समा जा। నా మనసులోని ఇమిడిపోండి। अरे तेरे को तो मन ही नहीं है, समा कहाँ से जाऊं? అరే నీకైతే మనసే లేదు, నీలో ఎలా ఇమిడిపోతాము? तो कहता है అప్పుడు అంటారు मैं जिसमें प्रवेश करता हूँ నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తాను उसमें तो मन है। వారిలో అయితే మనసు ఉంది కదా। किसमें प्रवेश करता हूँ? ఎవరిలోని ప్రవేశిస్తాను? है हाँ। స్టూడెంట్ ఏదో అన్నారు బాబా। హా पहले तो మొదట అయితే इस मनुष्य सृष्टि के बाप में प्रवेश करता हूँ। ఈ మనుష్య సృష్టి యొక్క తండ్రిలోని ప్రవేశిస్తాను। इसलिए అందువలనే ज्ञान सुनाने के लिए, జ్ఞానాన్ని వినిపించటం కోసం। ఎందుకోసం? జ్ఞానాన్ని వినిపించటం కోసం। ज्ञान सुनाने के लिए జ్ఞానాన్ని వినిపించటం కోసం मैं जगदम्बा में प्रवेश करता हूँ। జగదంబలోని కూడా ప్రవేశించను। किसमें प्रवेश करता हूँ? ఎవరిలోని ప్రవేశిస్తాను? प्रजापिता में प्रवेश करता हूँ। ప్రజాపితలోని ప్రవేశిస్తాను। मनुष्य सृष्टि के बाप में। మనుష్య సృష్టి యొక్క తండ్రిలోని। माता में प्रवेश नहीं करता हूँ। మాతలోని ప్రవేశించను। क्या ब्रह्मा में प्रवेश नहीं किया? ఏంటి బ్రహ్మలోని ప్రవేశించలేదా? है ब्रह्मा नाम क्यों रखा? బ్రహ్మ అని పేరునెందుకు పెట్టారు? है స్టూడెంట్స్ ఏదో అన్నారు एक काम के आधार पर नाम रखे जाते हैं शास्त्रों में। అరే పని ఆధారంగా శాస్త్రాలలోని పేరుని పెట్టబడుతుంది। ब्रह्मा ने काम किया। బ్రహ్మ పనిని చేశారు। किसका? बड़ी माँ का। ఎవరిది? పెద్దమ్మది। इसलिए नाम रखा ब्रह्मा। అందువలనే పేరుని పెట్టారు బ్రహ్మ। परंतु तन కానీ శరీరం, तन किसका था? తనువు ఎవరిదయ్యింది? पुरुष तन था। పురుష తనువు అయ్యింది। तो बात साबित नहीं होती अम्मा की। అప్పుడు అమ్మ యొక్క విషయం రుజువవ్వదు।
क्योंकि ఎందుకంటే ब्रह्मा की तो पूजा भी नहीं होती, బ్రహ్మకైతే పూజ కూడా అవ్వదు. माता के रूप में మాత రూపంలోనే मंदिर भी नहीं बनते, మందిరాలు కూడా తయారవ్వవు, मूर्तियां भी नहीं बनती, విగ్రహాలు కూడా తయారవ్వవు, और याद भी कोई మరియు స్మృతి కూడా कोई नहीं करता. ఎవ్వరూ చేయరు. हाँ, ఆ, सिर्फ संगम युग की यादगार కేవలం సంగమ యుగం యొక్క స్మృతి చిహ్నం जो ब्रह्मा के मंदिर में रहते हैं, ఎవరైతే బ్రహ్మ యొక్క మందిరంలోని ఉంటారో, प्रसिद्ध मंदिर है अजमेर का. ప్రసిద్ధ మందిరం అయ్యింది అజ్మీర్ది. कहाँ का? ఎక్కడిది? अज. అజ్. अजा कहते हैं भेड़, అజ అంటే గొర్రె, बकरी को. మేకని. मेड़ माने मेड़ा. మేడంటే మేడ, గొర్రె. जो भेड़ बकरियों का देश है, ఏదైతే మేకలు గొర్రెల దేశం ఉందో, भेड़ बकरियां क्या करती हैं? మేకలు గొర్రెలు ఏం చేస్తాయి? एक बकरी जिधर जाएगी ఒక్క మేక ఎటువైపు అయితే వెళ్తుందో उसी के पीछे దాని వెనకే साथ चली जाएगी. అన్ని వెళ్ళిపోతాయి. बकरी कैसे बोलती है? మేక ఎలా మాట్లాడుతుంది? मैं 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 మే 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 माना అనగా वो मैं करने वाली खास बकरी जो है, ఆ నేను నేను అనేటటువంటి ముఖ్యమైన మేక ఏదైతే ఉంటుందో वो कोई ब्राह्मणों की दुनिया में हुई है. ఆమె ఎవరో బ్రాహ్మణుల యొక్క ప్రపంచంలోని ఉంది. जो कहती थी ఆమె అనేది कि ब्रह्मा के द्वारा ఏమనంటే బ్రహ్మ ద్వారా परमपिता परमात्मा गीतापति भगवान का पाठ बजा के चले गए. పరంపిత పరమాత్మ గీతాపతి యొక్క పాత్రని అభినయించి వెళ్ళిపోయారు. लेकिन కానీ सारा कार्य तो మొత్తం పనినంతా అయితే माँ करती है न घर का. అమ్మ చేస్తుంది కదా ఇంటిది. जगदम्बा करेगी ना, జగదంబ చేస్తుంది కదా. तो मुख्य तो ब्रह्मा हुआ ना. అయితే ముఖ్యమైతే బ్రహ్మ అయ్యారు కదా. अब ब्रह्मा ने अचानक शरीर छोड़ दिया. ఇప్పుడు బ్రహ్మ అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టేశారు. तो क्या स्वर्ग स्थापन हो गया అయితే ఏంటి, స్వర్గస్థాపన అనేది అయిపోయిందా? है? అవ్వలేదు అని స్టూడెంట్ అన్నారు. भगवान क्या करता है? భగవంతుడు ఏం చేస్తారు? भगवान तो स्वर्ग स्थापन करता है. భగవంతుడైతే స్వర్గాన్ని స్థాపన చేస్తారు. लेकिन वो बकरी क्या कहती गई? కానీ ఆ మేక ఏమి అంటూ వెళ్ళింది? अरे ब्रह्मा ने शरीर छोड़ दिया तो क्या हुआ? అరే బ్రహ్మ శరీరం విడిచిపెట్టేసినట్లయితే ఏమయ్యింది? इससे कोई फर्क नहीं पड़ता. దీని ద్వారా ఏమి తేడా అనేది ఉండదు. ब्रह्मा का काम पूरा करने के लिए బ్రహ్మ యొక్క పనిని మేము పూర్తిగా చేయడం కోసం मैं बैठी हुई है ना, నేను కూర్చుని ఉన్నాను కదా. मैं स्वर्ग बनाऊंगी. నేను స్వర్గాన్ని తయారు చేస్తాను. बड़े बड़े पोस्टर छपा दो, పెద్ద పెద్ద పోస్టర్లని అంటించేయండి. ब्रह्मा के रूप में गुलजार दादी को बैठा दो. बैठा బ్రహ్మ రూపంలోని గుల్జార్ దాదీని కూర్చోబెట్టేయండి. दिया कि नहीं? కూర్చోబెట్టేస్తారా లేక కూర్చోబెట్టలేదా? विष्णु रूप में जानकी दादी को बैठा दो. విష్ణు రూపంలోని జానకి దాదీని కూర్చోబెట్టేయండి. बैठा दिया कि नहीं? కూర్చోబెట్టేస్తారా లేక కూర్చోబెట్టలేదా? और शंकर के रूप में మరియు శంకరుని రూపంలోని जिसे महादेव कहा जाता है, ఎవరినైతే మహాదేవుడు అని అంటారో बड़े से बड़ा देवता, అతి పెద్ద దేవత, वो मैं खुद बैठी हुई हूँ. అది నేను స్వయం కూర్చుని ఉన్నాను. मैं स्वर्ग स्थापन करूंगी. నేను స్వర్గాన్ని స్థాపన చేస్తాను. अरे అరే तुम्हारा बाप మీ యొక్క తండ్రి वो ही आया राम गया राम होके चला गया, వారే వచ్చి వెళ్ళిపోయారు. धर्म पिताओं की तरह. ధర్మపితల వలె स्वर्ग स्थापन हुआ? స్వర్గ స్థాపన అయ్యిందా? हुआ అవ్వలేదు అని స్టూడెంట్స్ అన్నారు. అయ్యిందా? नहीं हुआ? అవ్వలేదు అని స్టూడెంట్ అన్నారు. బాబా అవ్వలేదు.
तो जब ब्रह्मा అయితే बाप के ఎప్పుడైతే द्वारा ही బ్రహ్మ తండ్రి ద్వారానే स्वर्ग स्थापन नहीं हुआ స్వర్గ స్థాపన అవ్వలేదు, और ब्रह्मा कुमारियां अभी भी कहती हैं బ్రహ్మకుమారీలు ఇప్పుడు కూడా అంటారు. क्या ఏంటి? स्वर्ग स्थापन कौन करेगा? స్వర్గ స్థాపన ఎవరు చేస్తారు? हम करेंगे। మేం చేస్తాము. अरे तुम्हारे बाप का नाम है कुरु, అరే మీ తండ్రి యొక్క పేరు అయ్యింది కురు. मैं करूंगा मैं करूंगा। गांधी నేను చేస్తాను నేను చేస్తాను. जी क्या कहते गे? గాంధీజీ ఏమి అంటూ వెళ్ళారు? हद के गांधी जी, హద్దు యొక్క గాంధీజీ, मैं भारत को राम राज्य बनाऊंगा। నేను భారత్ని రామరాజ్యంగా తయారు చేస్తాను. फिर बनाया మరి తయారు చేశారా? क्या? లేదు అని స్టూడెంట్ అన్నారు. और ही नरक बन गया, లేక ఇంకా నరకంగా తయారైపోయిందా? और ही नरक। वो तो ఇంకా నరకంగా తయారైపోయింది అని స్టూడెంట్ అన్నారు. हद के गांधी जी हुए। వారైతే హద్దు యొక్క గాంధీజీ అయ్యారు. बेहद के गांधी जी ब्राह्मणों की दुनिया में कौन हुए? బేహద్దు గాంధీజీ బ్రాహ్మణ ప్రపంచంలోని ఎవరయ్యారు? हैं? బ్రహ్మ బాబా అని స్టూడెంట్ అన్నారు. जब मम्मा ने शरीर छोड़ दिया, ఎప్పుడైతే మమ్మ శరీరాన్ని విడిచిపెట్టేశారో, असली जो धरित्री थी फॉलो करने वाली, అసలైన ధరిత్రి ఫాలో చేసేటటువంటి వారు ఎవరైతే ఉండేవారో, उसने ही शरीर छोड़ दिया। ఆమె ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టేశారో तो అప్పుడు जो पिता है ఎవరైతే పిత తండ్రి ఉండేవారో वो घर परिवार संभाल पाता है? వారు ఇంటి పరివారాన్ని చూసుకోగలుగుతారా? छोटे छोटे अभी के पैदा हुए बच्चों को संभालेगा? చిన్న చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని చూసుకోగలుగుతారా? नहीं संभालता। చూసుకోలేకపోతారు. घर नरक बनता है या स्वर्ग बनता है? ఇల్లు నరకంగా తయారవుతుందా లేక స్వర్గంగా తయారవుతుందా? నరకంగా అని స్టూడెంట్ అన్నారు. घर नरक बन जाता है। ఇల్లు నరకంగా తయారైపోతుంది. तो ब्रह्मा అయితే బ్రహ్మ जो कार्य नहीं कर सके लेकिन उनकी बुद्धि में था, ఏ పనినైతే చేయలేకపోయారు కానీ వారి బుద్ధిలోని ఉండేది, मैं स्वर्ग बनाऊंगा। నేను స్వర్గాన్ని తయారు చేస్తాను. और మరియు महाभारत में कौन प्रसिद्ध है? మహాభారతంలోని ఎవరు ప్రసిద్ధి అయ్యారు? जो कुरु मने करने वाले की औलाद है। ఎవరైతే కురు అంటే చేసేవారి యొక్క సంతానం అయ్యారో, कुरु కురు मने करो, అనగా చెయ్యండి, मैं करने वाला हूँ, నేను చేసేటటువంటి వాడిని, तुम भी करो। మీరు కూడా చెయ్యండి. कुरु मने करो। కురు అంటే చెయ్యండి. कुरु की औलाद कौन हुआ बड़ा? కురు యొక్క సంతానం పెద్దవారు ఎవరయ్యారు? उसका नाम क्या था? వారి యొక్క పేరేమయ్యింది? नहीं, స్టూడెంట్స్ ఏదో అన్నారు, బాబా కాదు, पांडव कुरु की औलाद थे। పాండవులు కురు యొక్క సంతానం అయ్యారా? पांडव कहते थे मैं करूंगा। పాండవులు అనేవారా మేము చేస్తామని? है धृतराष्ट्र। స్టూడెంట్స్ ఏదో అన్నారు, బాబా ధృతరాష్ట్రుడు. उसका नाम क्या दिया? వారి యొక్క పేరుని ఏమిచ్చారు? धृतराष्ट्र। ధృతరాష్ట్ర. धृत माने ధృత్ అంటే धर लिया, ధారణ చేసేసారు. राष्ट्र माने రాష్ట్ర అంటే धन संपत्ति। ధన సంపత్తి. जिन्होंने ఎవరైతే सारे ही देश की सारी ही धन संपत्ति మొత్తం దేశం యొక్క మొత్తం ధన సంపత్తి धर के बैठ गया ధారణ చేసి కూర్చుండిపోయారు चालाकी से। జిత్తులు మారితనంతోనే. उसका नाम क्या रख दिया? వారి పేరుని ఏం పెట్టేశారు? धृतराष्ट्र। ధృతరాష్ట్ర. अगर ఒకవేళ इस हिसाब से ఈ లెక్కతోని ब्रह्मा धृतराष्ट्र साबित होता है, బ్రహ్మ ధృతరాష్ట్రుడుగా రుజువైనట్లయితే कुरु की औलाद కురు యొక్క సంతానం स्वर्ग बनाने वाला मैं हूँ। స్వర్గాన్ని తయారు చేసేటటువంటి వాడిని నేనయ్యాను.
सब कुछ करने वाला मैं हूँ। అన్నీ చేసేటటువంటి వాడిని నేనయ్యాను. प्रैक्टिकल जीवन में ప్రాక్టికల్ జీవితంలోని शिव तो निराकार है, శివుడు అయితే నిరాకారుడయ్యారు. वो तो प्रैक्टिकल होता ही नहीं। వారైతే ప్రాక్టికల్ గా ఉండనే ఉండరు. शिव तो శివుడు అయితే निराकार आत्मा है ना, నిరాకారుడు ఆత్మ అయ్యారు కదా. प्रैक्टिकल कैसे होगा? ప్రాక్టికల్ గా ఎలా అవుతారు? शरीर के द्वारा, बिना शरीर के। శరీరంతోనా లేక శరీరం లేకుండానా? शरीर के द्वारा। శరీరంతో అయ్యారు. तो प्रैक्टिकल उन्होंने समझा मैं हूँ। అయితే ఎవరైతే ప్రాక్టికల్ గా అనేసుకున్నారో నేనయ్యాను, क्योंकि ఎందుకంటే मैं ही गीता का साकार भगवान हूँ। నేనే గీత యొక్క సాకార భగవంతుణ్ణి, गीतापति भगवान हूँ। గీతాపతి భగవంతుణ్ణి. तो दुनिया में जितने भी अपने को शिवो हम करके बैठ गए, అయితే ప్రపంచంలో ఎంతమంది అయితే శివోహంగా అయ్యి కూర్చున్నారో, ब्रह्मास्मि, బ్రహ్మాస్మి, हम ही ब्रह्म है, మేమే బ్రహ్మమి, हम ही भगवान है, మేమే భగవంతుడిమి, ये कह करके बैठ गए। ఇది అనుకుని కూర్చుండిపోయారో उन्होंने दुनिया को नरक बनाया వారు ప్రపంచంని నరకంగా తయారు చేశారా या स्वर्ग बनाया? లేక స్వర్గంగా తయారు చేశారా? नरक నరకంగా తయారు చేశారు అని స్టూడెంట్ అన్నారు. बनाया। నరకంగా తయారు చేశారు. ऐसे धृतराष्ट्र, అటువంటి ధృతరాష్ట్రుడు उन्होंने వారు ब्राह्मणों की दुनिया की బ్రాహ్మణ ప్రపంచం యొక్క सारी धन संपत्ति अपने कब्जे में कब कर ली? మొత్తం తమ ధన సంపత్తినంతటిని ఎప్పుడు చేసేసుకున్నారు? उन्होंने వారు ब्राह्मणों की दुनिया की బ్రాహ్మణ ప్రపంచం యొక్క सारी धन संपत्ति अपने कब्जे में कब कर ली? మొత్తం ధన సంపత్తిని తమ అధికారంలోకి ఎప్పుడు తీసేసుకున్నారు? है? స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. कब की? ఎప్పుడు చేసుకున్నారు? यज्ञ के आदि से ही। యజ్ఞం యొక్క ఆది నుండే. बाबा ने बोला బాబా అన్నారు स्थापना के साथ साथ यज्ञ कुंड से స్థాపన తోడు తోడులోని యజ్ఞ కుండం నుండి विनाश ज्वाला भी प्रज्वलित हुई। వినాశన జ్వాల కూడా ప్రజ్వలితమయ్యింది. जो विनाश ज्वाला प्रज्वलित हुई, ఏదైతే వినాశన జ్వాల ప్రజ్వలితమయ్యిందో तो झगड़ा होगा या नहीं? అప్పుడు కొట్లాట అనేది, యుద్ధం అనేది అవుతుందా లేక అవ్వదా? चिंगारी पहले అవుతుంది అని స్టూడెంట్ అన్నారు. छोटी होती है నిప్పు రవ్వ మొదట చిన్నగా ఉంటుందా या बड़ा बवंडर का रूप धारण कर लेती है? లేక పెద్ద సుడిగాలి రూపాన్ని ధారణ చేసేస్తుందా? है? पहले तो छोटी होती। మొదటైతే చిన్నగా ఉంటుంది. तो सन 36 से ही वो चिंगारी लगी हुई थी। అయితే 1936 నుండే ఆ నిప్పు రవ్వ అనేది అంటుకోబడింది. उस चिंगारी ने ఆ నిప్పు రవ్వ 41 से 42 तक आते आते बड़ा रूप धारण कर लिया। 1941-42 వస్తూ పెద్ద రూపాన్ని ధారణ చేసేసింది. यज्ञ के अंदर से యజ్ఞం లోపల నుండి विरोधाभास इतना बड़ा शुरू हुआ విరోధం అనేది ఎంత పెద్దది ప్రారంభమయ్యింది అంటే कि धोबी घाट की बात को लेकर के ఏమనంటే చాకలి రేవు యొక్క విషయం గురించి తీసుకొని बड़ा बवंडर शुरू हो गया। చాలా పెద్ద సుడిగాలి ప్రారంభమైపోయింది. धोबी घाट क्या होता है? చాకలి రేవు ఏం విషయం అవుతుంది? धोबी घाट पर क्या किया जाता है? చాకలి రేవు దగ్గర ఏం చేయబడుతుంది? कपड़े స్టూడెంట్స్ ఏదో అన్నారు. कौन से? వస్త్రాలు ఏమయ్యాయి? శరీర రూపీ వస్త్రాలు అని స్టూడెంట్స్ అన్నారు. रूपी बस
శరీర రూపీ వస్త్రాలు. वो शरीर रूपी वस्त्र है, ఆ శరీర రూపీ వస్త్రాలు धोबी धोता है धोबी घाट पर। చాకలివాడు చాకలి రేవు దగ్గర ఉతుకుతాడు. पहले घर में डाल के धोता है, మొదటి ఇంట్లో వేసి ఉతుకుతాడు. फिर మళ్ళీ कहाँ ले जाता है? ఎక్కడికి తీసుకువెళ్తాడు? धोबी घाट तक ले जाता है। చాకలి రేవు దగ్గర వరకు తీసుకుని వెళ్తాడు. तो అయితే सन 41-42 तक 1941-42 వరకు और మరియు जब तक प्रजापिता शरीर छोड़ा तब तक भी ఎంతవరకు అయితే ప్రజాపిత శరీరాన్ని విడిచిపెట్టారో అంతవరకు కూడా आम और खास रूप से సాధారణంగా అసాధారణ రూపంలోని కూడా ముఖ్యంగా కూడా ब्रह्मा की गोद में पलने वाले जो भी ब्राह्मण बच्चे हैं, బ్రహ్మవడిలోనే పాలన తీసుకున్న ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో उनके शरीर रूपी वस्त्र వారి యొక్క శరీర రూపీ వస్త్రాలు बड़े से बड़े धोबी ने, అతిపెద్ద చాకలివాడు जिसे बेहद का धोबी कहा जाए या हद का, ఎవరినైతే బేహద్దు చాకలివాడు అంటారా లేక హద్దు యొక్క धोए। ఉతికారు. लेकिन కానీ जिनके कपड़े धोए ఎవరి వస్త్రాలనైతే ఉతికారో वो माताएं हुई बेहद की వారు బేహద్దు మాతలయ్యారా या नहीं हुई లేక అవ్వలేదా? है? हुई। అయ్యారు. उन माताओं में से ఆ మాతల్లో నుండి बहुत सी माताएं ऐसी थी చాలా మంది మాతలు అటువంటి వారు ఉండేవారు. जो दूसरे धर्म से कन्वर्ट होकर के आई थी, వారు వేరే ధర్మాల నుండి కన్వర్ట్ అయ్యి వచ్చారు. जिसके लिए मुरली में बोला है వారి కోసం మురళీల్లోని అన్నారు, कोई पूर्व जन्म की वैश्या है, ఎవరో పూర్వజన్మ యొక్క వేశ్య ఉంది, भले इस जन्म में ब्राह्मण बन जाए భలే ఈ జన్మలో బ్రాహ్మణుడుగా అయిపోయినప్పటికీ तो भी आगे चल करके वो क्या हो जाएगी? అయినా కూడా ఆమె ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది? है वैश्या ही बन जाएगी, వేశ్యగానే అయిపోతుంది. विशेष दुनिया बनाने के निमित्त बन जाएगी। విశేష ప్రపంచంగా తయారు చేయటానికి నిమిత్తంగా అయిపోతుంది. तो ऐसी ढेर की ढेर माताएं थी, అయితే అటువంటి అనేకం మాతలు ఉండేవారు. उनमें कोई मुखिया माता है వారిలో ఎవరో ముఖ్య మాత ఉంది. क्या? ఏంటి? उनमें कोई వారిలో ఎవరో मुखिया माता। ముఖ్య మాత. ओ मुखिया माता ఆ ముఖ్య మాత वही ఆమె जो धृतराष्ट्र की अव्वल नंबर औलाद साबित होती है। ఎవరైతే ధృతరాష్ట్రుడి యొక్క మొదటి నంబర్ సంతానంగా రుజువవుతుంది. मैं करूंगी। నేను చేస్తాను. क्या करूंगी? ఏం చేస్తాను? क्या करूंगी? ఏం చేస్తాను? स्वर्ग स्थापन मैं करूंगी। స్వర్గ స్థాపన నేను చేస్తాను. कैसे बन गई? ఎలా తయారైపోయింది? ऐसे बन गई అలా తయారైపోయింది. कि जब यज्ञ में ఎప్పుడైతే యజ్ఞంలోని बवंडर शुरू हुआ सिंध हैदराबाद में, సింధ్ హైదరాబాదులోని తుఫాన్ అనేది ప్రారంభమయ్యిందో, సుడిగాలి धोबी घाट की बात को लेकर के చాకలి రేవు యొక్క విషయం గురించి తీసుకొని जो यज्ञ के अंदर दूसरे धर्म से आई हुई वैश्याएं घुसी हुई थी, ఎవరైతే వేరే ధర్మాల నుండి వచ్చినటువంటి వేశ్యలు దూరిపోయి ఉన్నారో उन वैश्याओं ने ఆ వేశ్యలు बात को बाहर कर दिया। విషయాన్ని బయటకు పెట్టేశారు. कोई माता अपने पति की इंद्रियों के संबंध की बातों को ఏ మాత అయినా తమ భర్త యొక్క ఇంద్రియాల యొక్క సంబంధించిన విషయాలని
बाहर की दुनिया में बोलना शुरू कर दे బయట ప్రపంచంలో చెప్పటం మొదలు పెట్టేసినట్లయితే तो उस माता को क्या कहेंगे, वैश्या कहेंगे या सधवा कहेंगे? అప్పుడు ఆ మాతను ఏమంటారు? వేశ్యాని అంటారా లేక సధవాని అంటారా? क्या कहते हैं? ఏమంటారు? वैश्या कहेंगे, వేశ్యాని అంటారు. बेवफा कहेंगे या वफादार कहेंगे? విశ్వాస పాత్రురాలు అని అంటారా లేక అవిశ్వాస పాత్రురాలు అని అంటారా? बेवफा कहेंगे. అవిశ్వాస పాత్రురాలు అని అంటారు. ऐसी बेवफा नंबरवार माताओं ने అటువంటి అవిశ్వాస పాత్రురాలైన నెంబర్ వారు మాతలు सिंध हैदराबाद के बड़े बड़े साहूकारों के बीच సింధ్ హైదరాబాద్ యొక్క పెద్ద పెద్ద షాహుకారుల మధ్యలోని जहाँ से वो आई थी, ఎక్కడి నుండి అయితే వారు వచ్చారు, बड़े बड़े साहूकारों की बहू बेटियां बन करके आई थी यज्ञ के याद में. యజ్ఞం యొక్క ఆదిలోని పెద్ద పెద్ద షాహుకారుల యొక్క కుమార్తెలుగా కోడలుగా అయ్యి వచ్చారు. वहाँ जाकर के అక్కడికి వెళ్ళి उन्होंने विस्फोट कर दिया వారు వెళ్ళి విస్ఫోట్ చేసేశారు. और सिंध हैदराबाद के जो बड़े बड़े लोग थे మరియు సింధ్ హైదరాబాద్ యొక్క ఎవరైతే పెద్ద పెద్ద వారు ఉండేవారో वो विरोधी बन गए. వారు విరోధులుగా అయిపోయారు. एक बड़ा बवंडर शुरू हुआ. ఒక పెద్ద సుడిగాలి ప్రారంభమైపోయింది. उस बवंडर के शुरू होते ही ఆ సుడిగాలి ప్రారంభం అవుతూనే यज्ञ से पहले कौन भागा? యజ్ఞం నుండి మొదట ఎవరు పరిగెత్తారు? है विश्व ఏదో అన్నారు. बाबू नहीं भागे. जो बात मालूम नहीं हुआ करे नहीं बोला करो. విశ్వ కిషోర్ బాహు పరిగెత్తలేదు. ఏ విషయం గురించి అయితే తెలియదో దాని గురించి చెప్పొద్దు. विश्व किशोर भाऊ ने तो यज्ञ में शरीर छोड़ा है 1967 में. విశ్వ కిషోర్ బాహు అయితే 1967లోని శరీరాన్ని విడిచిపెట్టారు. कौन भागा? ఎవరు పరిగెత్తారు? ब्रह्मा बाबा भागे. బ్రహ్మ బాబా పరిగెత్తారు. एकदम भाग करके अज्ञात स्थान में जाके बैठ गए. ఒక్కసారిగా పరిగెత్తి అజ్ఞాత స్థానంలోకి వెళ్ళి కూర్చుండిపోయారు. कोई ब्रह्मा कुमार कुमारी को पता नहीं चला कहाँ गए. ఏ బ్రహ్మ కుమార్ కుమారులకి కూడా తెలియలేదు ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. तो धर्म पिताएं तो होते ही हैं सब सन्यासी. అయితే ధర్మపితలందరూ సన్యాసీలే అవుతారు. प्रवृत्ति मार्ग को निभाने वाले ప్రవృత్తి మార్గాన్ని నిర్వహించేటటువంటి వారు नहीं होते हैं. అవ్వరు. एक शादी करेंगे, दूसरी करेंगे, तीसरी करेंगे, चौथी करेंगे. ఒక వివాహాన్ని చేసుకుంటారు, రెండో వివాహాన్ని చేసుకుంటారు, మూడో వివాహాన్ని చేసుకుంటారు, నాలుగో వివాహాన్ని చేసుకుంటారు. ये प्रवृत्ति मार्ग को निभाना हुआ क्या? ఇది ప్రవృత్తి మార్గాన్ని నిర్వహించటం అయ్యిందా ఏంటి? है कि प्रवृत्ति मार्ग को तोड़ना हुआ? అవ్వలేదు అని స్టూడెంట్ అన్నారు. లేక ప్రవృత్తి మార్గాన్ని తుంచటం అయ్యిందా? अरे बाप तो 16,000 भी रखता है. అరే తండ్రి అయితే 16,000ని కూడా పెట్టుకుంటారు. यज्ञ के आदि में ही आवाज निकली थी. యజ్ఞం యొక్క ఆదిలోనే ధ్వని వెలువడింది. अमेरिका तक आवाज पहुंची. అమెరికా వరకు ధ్వని చేరుకుంది. अखबार में बात निकली పేపర్లోని విషయం వచ్చింది. कि इंडिया का ఏమనంటే ఇండియా యొక్క एक जौहरी कहता है ఒక రత్నాల వ్యాపారి అంటారు, कि मुझे 400 मिल गई है నాకు 400 లభించేశారు रानियां రాణీలు, और मुझे 16,000 रानियां चाहिए. మరియు నాకు 16,000 రాణీలు కావాలి. और भागवत में कितना गायन है? మరియు భాగవతంలో ఎంతమంది యొక్క గాయనం ఉంది? है 16,000 के भागने का गायन है. 16,000 పరిగెత్తేటటువంటి వారి యొక్క గాయనం ఉంది. भागने की मुख्य बात होने के कारण పరిగెత్తేటటువంటి ముఖ్యమైన విషయం అయిన కారణంగా उस ग्रंथ का नाम पड़ा ఆ గ్రంథం యొక్క పేరు పడింది भागवत. భాగవత్. तो देखो అయితే చూడండి, भगवान बेहद की प्रवृत्ति वाला है. భగవంతుడు బేహద్దు ప్రవృత్తి వారయ్యారు. तो भी అయినా కూడా
जिसको एक बार अपनाता है, ఎవరినైతే ఒక్కసారి తన వారిగా చేసేసుకుంటారో, सरेंडर करता है, సరెండర్ చేసుకుంటారో, क्या उनको धक्का देके भगाता है? ఏంటి వారిని తోసేసి పరిగెత్తించేస్తారా? अभी तक किसी को भगाया ఇప్పటి వరకు ఎవరినైనా పంపించేశారా? नहीं, లేదు. अपने आप भाग जाते हैं, తమంతట తామే వెళ్ళిపోతారు. वो बात अलग है। ఆ విషయం వేరు. तो देखो, అయితే చూడండి, भगवान में భగవంతుల్లోని और इन ब्रह्मा इब्राहिम जैसे धर्म पिताओं में మరియు ఈ బ్రహ్మ మరియు ఇబ్రహీం లాంటి ధర్మపితల్లోని कितना वास्ट अंतर है। ఎంత తేడా ఉంటుందో. इस अंतर के कारण ही ఈ తేడా కారణంగానే वो स्वर्ग का रचयिता भगवान कहा जाता है। వారు స్వర్గం యొక్క రచయిత భగవంతుడుగా అనబడతారు. वसुदैव कुटुंबकम बनाता है, వసుదైవ కుటుంబకంగా తయారు చేస్తారు. जिसके घर रूपी मंदिर की यादगार शिवालय है। ఆ ఇల్లు అనే మందిరం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది శివాలయం. जहाँ एक की पूजा होती है, అక్కడ ఒక్కరి యొక్క పూజ అవుతుంది. आने वाले भक्त भी వచ్చేటటువంటి భక్తులు కూడా एक की पूजा करते हैं ఒక్కరి యొక్క పూజని చేస్తారా, या अनेकों की पूजा करते हैं? లేక అనేకుల యొక్క పూజని చేస్తారా? एक की पूजा करते हैं। ఒక్కరి యొక్క పూజని చేస్తారు. आदि से हिस्ट्री चली आ रही है। ఆది నుండే హిస్టరీ అనేది నడుస్తూ వచ్చింది. तो देखो, అయితే చూడండి, भगवान आकर के शिवालय बनाता है। భగవంతుడు వచ్చి శివాలయాన్ని తయారు చేస్తారు. वसुदैव कुटुंबकम వసుదైవ కుటుంబకం माने सारी वसुधा అనగా మొత్తం వసుధ कुटुंब बन जाती है। కుటుంబంగా అయిపోతుంది. सारी पृथ्वी మొత్తం పృథ్వీ भले छोटा रूप है, स्वर्ग భలే చిన్న రూపమైన స్వర్గంలోని एक कुटुंब बनती है। ఒక్క కుటుంబంగా తయారైపోతుంది. जिस कुटुंब में ఆ కుటుంబంలోని एक मुखिया, ఒక్క యజమాని, एक भाषा, ఒక్క భాష, एक धर्म, ఒక్క ధర్మం, एक राज्य, ఒక్క రాజ్యం, एक ही राजा होता ఒక్కరే రాజు ఉంటారు. है और మరియు उसकी निशानी దాని యొక్క స్మృతి చిహ్నం भारतवर्ष में ही आज देखी जाती है। భారతదేశంలోనే ఈ రోజు చూడబడుతుంది. लेकिन वो परिवार प्रायः लोप हैं। కానీ ఆ పరివారాలు ప్రాయః లోపంగా ఉన్నాయి. ढूंढने से मिलेंगे వెతకటంతో కనిపిస్తాయి. जहाँ 60-60, 70-70, ఎక్కడైతే 60-60, 70-70, 80-80 लोगों का 80-80 మంది యొక్క एक ही परिवार होता है, ఒక్కటే పరివారం ఉంటుంది. एक ही मुखिया होता है, ఒక్కరే యజమాని ఉంటారు, एक राजा होता है, ఒక్క రాజు ఉంటారు, कंट्रोलर, కంట్రోలర్, एक भाषा चलती है, ఒక్క భాష నడుస్తుంది, एक मत होता है। ఒక మతం ఉంటుంది. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि परिवार का एक सदस्य ఏమనంటే పరివారం యొక్క ఒక సభ్యుడు जनता पार्टी को वोट दे देगा, జనతా పార్టీకి ఓటును వేసేస్తాడు, दूसरा सदस्य రెండో సభ్యుడు कांग्रेस को वोट देगा, కాంగ్రెస్ కి ఓటు వేస్తాడు, तीसरा सदस्य बहुजन समाजवादी को पार्टी को वोट देगा, మూడో సభ్యుడు బహుజన సమాజవాదీకి పార్టీకి ఓటు వేస్తాడు, चौथा सदस्य सपा पार्टी को देगा। నాలుగో సభ్యుడు సపా పార్టీకి ఓటు వేస్తాడు. नहीं, కాదు, जिस तरफ एक चलेगा ఎటువైపు అయితే ఒక్కరు నడుస్తారో उसी को फॉलो करेंगे, అతనినే ఫాలో చేస్తారు, मुखिया को फॉलो करेंगे। యజమానిని ఫాలో చేస్తారు.
तो ऐसी दुनिया बनाने वाला जो भगवान है, అయితే అటువంటి ప్రపంచాన్ని తయారు చేసేటటువంటి భగవంతుడు ఎవరైతే ఉంటారో वो भगवान ఆ భగవంతుడు बोलते हैं చెబుతారు कि मैं तुमको शिवालय का मालिक बनाता हूँ। ఏమనంటే నేను మిమ్మల్ని శివాలయానికి యజమానులుగా తయారు చేస్తాను, विश्व का मालिक बनाता हूँ। విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను. तो तुम बच्चों को खुशी होनी चाहिए ना, అయితే పిల్లలైన మీకు ఖుషి ఉండాలి కదా. है? कितनी खुशी होनी चाहिए कापारी? ఎంత ఖుషి ఉండాలి కాపారి? बहुत खुशी होनी चाहिए। చాలా ఖుషి ఉండాలి. कभी दुखी तो जैसे होते ही नहीं। ఎప్పుడు ఏ విధంగాను అంటే దుఃఖీలుగా అవ్వకుండా ఉంటారేమో. बाबा तो कहते हैं బాబా అయితే అంటారు ये संगम युग सारा ही मौजों का युग है। ఈ సంగం యుగం అంతా ఆనందాల యొక్క యుగం అయ్యింది. क्या? ఏంటి? सारा ही मौजों का युग है। అంతా ఆనందాల యొక్క యుగం అయ్యింది. संगम युग में मौज मनाएंगे సంగం యుగంలోని ఆనందంగా ఉన్నట్లయితే तो 84 जन्म भी అప్పుడు 84 జన్మలు కూడా मौज मनाएंगे, ఆనందంగా ఉంటాము, आनंद मनाएंगे। ఆనందంగా ఉంటాము. क्या ऐसा कोई प्रूफ है? ఏంటి అటువంటి ప్రూఫ్ ఏమైనా ఉందా? किसी आत्मा का ऐसा कोई प्रूफ है ఏ ఆత్మదైనా అటువంటి ప్రూఫ్ ఉందా? जो 84 जन्म मौज मनाता हो? ఎవరైతే 84 జన్మలు ఆనందంగా ఉంటారేమో. है? ఉన్నారా? है? नहीं है? లేరా? अच्छा, మంచిది. 8 8 మంది जो धर्मराज की सजाएं भी नहीं खाते, ఎవరైతే ధర్మరాజు యొక్క శిక్షల్ని కూడా తినరు, धर्मराज की टेढ़ी दृष्टि भी नहीं देखते, ధర్మరాజు యొక్క వంకర దృష్టిని కూడా చూడరు. वो इस लिस्ट में है या नहीं है? వారు ఈ లిస్టులోని ఉన్నారా లేక లేరా? होना चाहिए या नहीं होना चाहिए? ఉండాలా లేక ఉండకూడదా? उसका कारण क्या है? దాని కారణం ఏంటి? कोई कारण नहीं, ఏం కారణం లేదా? ऐसे ही बनाने वाले ने बना दिया। అలాగే తయారు చేసేటటువంటి వారు తయారు చేసేసారా? कारण होना चाहिए ना। కారణం ఉండాలి కదా. क्या कारण? ఏం కారణం అయ్యింది? कि वो 8 ही हैं जो पूरी श्रीमत पर चलते हैं। వారు 8 మందే అయ్యారు ఎవరైతే పూర్తిగా శ్రీమతం మీద నడుస్తారో. जो पूरी श्रीमत पर चलेंगे ఎవరైతే పూర్తిగా శ్రీమతం మీద నడుస్తారో वो पूरा వారు పూర్తిగా 82-83 जन्म भी सुख में रहेंगे या दुख में आएंगे? వారు 82 83 జన్మలు సుఖంలో ఉంటారా లేక దుఃఖంలోకి వస్తారా? है? సుఖంలో ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. सुख में ही रहेंगे, సుఖంలోనే ఉంటారు इसलिए बोला అందువలనే అన్నారు. कोई कोई बच्चे तो కొంతమంది అయితే పిల్లలైతే 82-83 जन्म भी सुख भोगते हैं। 82 83 జన్మలు కూడా సుఖాన్ని భోగిస్తారు. माने उनमें कुछ ऐसे हैं जो 82 जन्म, అనగా వారిలోని కొంతమంది ఇటువంటి వారు కూడా ఉంటారు, కొందరు 82 జన్మలు, और कुछ ऐसे भी हैं जो మరియు కొంతమంది ఇటువంటి వారు కూడా ఉంటారు ఎవరైతే 83 जन्म भी सुख भोगते हैं। 83 జన్మలు కూడా సుఖాన్ని భోగిస్తారు. सिर्फ अंतिम जन्म में కేవలం అంతిమ జన్మలోనే नीचे गिरना लाजमी है, కిందకి పడడం అనివార్యం. क्योंकि माया किसी को ఎందుకంటే మాయ ఎవరిని छोड़ती नहीं है। విడిచిపెట్టదు. माया अगर किसी को छोड़ दे మాయ ఒకవేళ ఎవరినైనా విడిచిపెట్టేసినట్లయితే
सबसे बड़ी परीक्षा लेने वाली कौन है? అందరికంటే ఎక్కువ పెద్ద పరీక్షని తీసుకునేటటువంటిది ఎవరు? है माया। మాయ. वो अगर छोड़ दे అది ఒకవేళ విడిచిపెట్టేసినట్లయితే तो क्या हुआ? అప్పుడేమయ్యింది? माला बनेगी, మాల తయారవుతుందా? कोई भी प्रकार की माला बनेगी। ఏ విధమైన మాలైనా తయారవుతుందా? 8 की माला बनेगी। 8 యొక్క మాల తయారవుతుందా? ब्रह्मा की भुजाओं रूपी 1008 की माला बनेगी। బ్రహ్మ రూపీ భుజాల యొక్క 1108 యొక్క మాల తయారవుతుందా? है? 16,000 की माला बनेगी। 16,000 మాల తయారవుతుందా? नहीं बनेगी। తయారవ్వదు. अरे అరే, ये तो मुख्य मालाएं हैं। ఇవైతే ముఖ్యమైన మాలలయ్యాయి. 4.5 लाख जो असल सूर्यवंशी हैं 4.5 లక్షలు అసలైన సూర్యవంశీలు ఎవరైతే ఉంటారో उनमें भी नंबरवार हैं। వారిలోని కూడా నెంబర్ వారుగా ఉన్నారు. वो माला भी नहीं बन सकती। ఆ మాల కూడా తయారవ్వలేదు. जो सतयुग के 9 लाख हैं సత్యుగం యొక్క ఎవరైతే 9 లక్షలు ఉంటారో उस लिस्ट में आने वालों की माला नहीं बन सकती। ఆ లిస్టులోకి వచ్చేటటువంటి వారి యొక్క మాల తయారవ్వదు. जो ఏదైతే सतयुग में आने वाले टोटल 2 करोड़ हैं సత్యుగంలోకి వచ్చేటటువంటి టోటల్ 2 కోట్లు ఉంటారు. उन आत्माओं की भी माला ఆ ఆత్మల యొక్క మాల కూడా नहीं बन सकती अगर माया परीक्षा न ले। ఒకవేళ మాయ పరీక్షని తీసుకోలేకపోయినట్లయితే ఆ మాల కూడా తయారవ్వలేదు. त्रेता के अंत में 8-10 करोड़ जो आते हैं देवता हैं देवात्माएं త్రేత అంతంలో ఎవరైతే 8-10 కోట్లు త్రేత అంతం వరకు వస్తారో దేవతలు దేవాత్మలు उनकी भी माला వారి యొక్క మాల కూడా नहीं बन सकती। తయారవ్వలేదు. अरे कलयुग के अंत में అరే, కలియుగం యొక్క అంతంలోని 700-750 करोड़ जो मनुष्य आत्माएं होती हैं 700-750 కోట్లు ఎవరైతే మనుష్యాత్మలు ఉంటారో वो भी रुद्रमाला के मन के हैं या नहीं है? వారు కూడా రుద్రమాల యొక్క మనులయ్యారా లేక అవ్వలేదా? है? అయ్యారు అని స్టూడెంట్ అన్నారు. तो बाप के बच्चे हैं या नहीं है? శివుడు తండ్రి యొక్క పిల్లలు అయ్యారా లేక అవ్వలేదా? उनकी भी माला नहीं बनेगी। వారి యొక్క మాల కూడా తయారవ్వదు. तो అయితే ज्यादा आत्माओं की संख्या ऐसी है ఎక్కువ ఆత్మల యొక్క సంఖ్య అటువంటిదే అయ్యింది. जो श्रीमत पर नहीं चलती है, వారు శ్రీమతం మీద నడవరు. दूसरे धर्म में कन्वर्ट होती है, दूसरे వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అవుతారు. देशों में कन्वर्ट होकर के जाती है। వేరే దేశాలలోకి కన్వర్ట్ అయి వెళ్తారు. उनकी निशानी बता दी। వారి యొక్క చిహ్నాన్ని చెప్పేశారు. मालूम है తెలుసా? क्या निशानी बता दी? ఏం చిహ్నాన్ని చెప్పేశారు? मुरली में निशानी बताई है మురళీలోని చిహ్నాన్ని చెప్పేశారు. जो और धर्म में कन्वर्ट होने वाले होंगे వేరే ధర్మాలలోకి ఎవరైతే కన్వర్ట్ అయ్యేటటువంటి వారు ఉంటారో वो श्रीमत की एक बात मानेंगे వారు శ్రీమతం యొక్క ఒక్క విషయాన్ని ఒప్పుకుంటారు, और दूसरी बात మరియు రెండో విషయాన్ని नहीं मानेंगे। ఒప్పుకోరు. ये पक्की निशानी है। ఇది పూర్తిగా చిహ్నమయ్యింది. कम से कम मानना तो चाहिए। తక్కువలో తక్కువ ఒప్పుకోవాలి కదా. है? अरे जानने की बात अलग, అరే, తెలుసుకునేటటువంటి విషయం వేరు, गहराई तक లోతుల వరకు. जो सच्चाई है उसको मान तो लेना चाहिए। ఏదైతే సత్యత ఉంటుందో దానిని ఒప్పేసుకోవాలి కదా. लेकिन वो पहले नहीं मानेंगे। కానీ వారు మొదట ఒప్పుకోరు. कब मानेंगे? ఎప్పుడు ఒప్పుకుంటారు? जब लास्ट में धर्मराज के डंडेबाजी शुरू होगी। ఎప్పుడైతే లాస్ట్ లోని ధర్మరాజు యొక్క
దండన అనేది ప్రారంభమవుతుందో तो मान जाएंगे। అప్పుడు ఒప్పేసుకుంటారు. ये भूत हैं, भूत। వీరు భూతాలయ్యారు, భూతాలు. भूत कौन बनते हैं? భూతాలుగా ఎవరవుతారు? ఎవరైతే తండ్రి యొక్క డైరెక్షన్ మీద నడవరో వారు అని స్టూడెంట్ అన్నారు. हाँ, ఆ छोटा बच्चा भी बता रहा है। చిన్న పిల్లవాడు కూడా చెబుతున్నాడు. जो बाप के डायरेक्शन पर नहीं चलते हैं पूरे, ఎవరైతే తండ్రి యొక్క డైరెక్షన్ మీద పూర్తిగా నడవరో वो भूत प्रेत बनने वाली, दूसरे धर्म में कन्वर्ट होने वाली, వారు భూత ప్రేతాలుగా అయ్యేటటువంటి వారు, వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి आत्मा अर्थात मनुष्य आत्मा बनते हैं। ఆత్మ అనగా మనుష్యాత్మలుగా తయారవుతారు. चाहे वो ब्रह्मा कुमार हो, అది బ్రహ్మకుమారులైన, प्रजापिता ब्रह्मा कुमार हो, असली तो बात दूसरी है। ప్రజాపిత బ్రహ్మకుమారులు అసలైన వారైనట్లయితే అది వేరే విషయం. चाहे वो ब्रह्मा कुमार कहलाने वाले हो, అది బ్రహ్మకుమారులుగా అనబడేటటువంటి వారైనా కూడా, चाहे इब्राहिम के इस्लाम धर्म में कन्वर्ट होने वाले हो, అది వారు ఇబ్రహీం యొక్క ఇస్లామీ ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారైనా కూడా, बौद्ध धर्म में कन्वर्ट होने वाले हो, బౌద్ధ ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారైనా కూడా, क्रिश्चियन धर्म में कन्वर्ट होने वाले हो, క్రిస్టియన్ ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారైనా కూడా, वो आत्माएं ఆ ఆత్మలు श्रीमत की कोई बात को, శ్రీమతం యొక్క ఏదో విషయాన్ని, ఒక విషయాన్ని हाँ, कोई बात को मानेंगी, कोई बात को ఒక విషయాన్ని ఒప్పుకుంటారు, ఒక విషయాన్ని नहीं मानेंगी। ఒప్పుకోరు. उन्हीं की निशानी है వారి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. कि पूरी श्रीमत को न मानने के कारण పూర్తిగా శ్రీమతాన్ని ఒప్పుకోలేని కారణంగా वो వారు पाप कर्म करेंगे या नहीं करेंगे? పాపకర్మల్ని చేస్తారా లేక చెయ్యరా? करेंगे। చేస్తారు. जो श्रीमत के पूरे जानकार होंगे, ఎవరైతే శ్రీమతం గురించి పూర్తిగా తెలుసుకున్న వారు ఉంటారు, कम से कम आम रीति से, తక్కువలో తక్కువ సాధారణ రీతిలోని, खास नहीं, ముఖ్యంగా కాదు, खास खास वाले तो ముఖ్యమైన వారైతే मुख्य मुख्य मालाओं में आ जाते हैं, ముఖ్యమైన మాలల్లోకి వచ్చేస్తారు. लेकिन आम रीति से కానీ సాధారణ రీతిలోని जो श्रीमत को जानने वाले हैं, ఎవరైతే శ్రీమతం గురించి తెలుసుకున్న వారు ఉంటారో, తెలిసిన వారు ఉంటారో वो असल सूर्यवंशी हैं। వారు అసలైన సూర్యవంశీలయ్యారు. वो सूर्यवंशी बच्चे ఆ సూర్యవంశీ పిల్లలు कम से कम తక్కువలో తక్కువ भगवान बाप की बोली हुई हर बात को मानेंगे जरूर। భగవంతుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఒప్పుకోవడం అయితే తక్కువలో తక్కువ ఒప్పుకుంటారు. पूरा जानने के लिए प्रयत्न करें या పూర్తిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసినా లేక न करें, చేయలేకపోయినా, चलने के लिए प्रयत्न करें నడవడం కోసం ప్రయత్నం చేసినా या లేక न करें, చేయకపోయినా, दूसरों को चलाने के लिए पुरुषार्थ करें ఇతరుల్ని నడిపించటం కోసం పురుషార్థం చేసినా या न करें, లేక చేయకపోయినా, लेकिन क्या जरूर करेंगे? కానీ ఏది తప్పకుండా చేస్తారు? मानेंगे जरूर सच्चाई को, సత్యతని తప్పకుండా ఒప్పుకుంటారు. और जो सच्चाई को मानेंगे, మరియు ఎవరైతే సత్యతని ఒప్పుకుంటారో, ट्रुथ को मानेंगे, ట్రూత్ ను ఒప్పుకుంటారో वो ही भगवान बाप के साकार और निराकार रूप को मानेंगे। వారే భగవంతుడి యొక్క సాకార నిరాకార రూపాన్ని ఒప్పుకుంటారు. भगवान के साकार प्रैक्टिकल रूप को भी मानेंगे। భగవంతుడి యొక్క సాకార ప్రాక్టికల్ రూపాన్ని కూడా ఒప్పుకుంటారు. जो नहीं मानते हैं ఎవరైతే ఒప్పుకోరో वो पाप कर्म करते हैं जन्म जन्मांतर। వారు పాప కర్మల్ని చేస్తారు జన్మ జన్మాంతరాలు.
और पाप कर्म करने के कारण మరియు పాపకర్మల్ని చేసిన కారణంగా और వేరే వేరే धर्मों में कन्वर्ट होने के कारण ధర్మాల్లోకి కన్వర్ట్ అయిన కారణంగా भूत प्रेत बनते हैं। భూత ప్రేతాలుగా తయారవుతారు. अचानक शरीर छोड़ते हैं वो भूत प्रेत बनते हैं। అకస్మాత్తుగా ఎవరైతే శరీరాలను విడిచిపెడతారో వారు భూత ప్రేతాలుగా అవుతారు. कौन अचानक शरीर छोड़ते हैं? ఎవరు అకస్మాత్తుగా శరీరాలను విడిచిపెడతారు? वो अचानक शरीर छोड़ते हैं వారు అకస్మాత్తుగా శరీరాలను విడిచిపెడతారు जो पाप कर्म करते करते ఎవరైతే పాపకర్మల్ని చేస్తూ చేస్తూ बोझा बहुत चढ़ जाता है। పాపం చాలా ఎక్కిపోతుందో तो बोझा कम करने के लिए అప్పుడు పాపంని తగ్గించటం కోసం उनको వారికి निर्धारित समय के लिए भूत प्रेत बनना पड़ता है। నిర్ధారిత సమయం కొరకు భూత ప్రేతాలుగా అవ్వాల్సి ఉంటుంది. क्योंकि ఎందుకంటే शरीर के बगैर कर्म बंधन नहीं बनता है। శరీరం లేకుండా కర్మ బంధనాలు బంధించవు. इसलिए उनको सूक्ष्म शरीर मिलता है। అందువలనే వారికి సూక్ష్మ శరీరం లభిస్తుంది. भूत प्रेत बन जाते हैं। భూత ప్రేతాలుగా అయిపోతారు. ब्रह्मा को क्या कहेंगे? బ్రహ్మనేమంటారు? अरे सब मनुष्य मात्र का बाप అరే మనుష్య మాతృలందరి యొక్క తండ్రి, जो सारी मनुष्य सृष्टि का पहला पत्ता है, ఎవరైతే మొత్తం మనుష్య సృష్టి యొక్క మొదటి ఆకు ఉంటారో उसको क्या कहेंगे? వారినేమంటారు? पाप करता है या नहीं करता? भूत పాపంని చేస్తారా లేక చెయ్యరా? प्रेत बनता है या नहीं बनता? భూత ప్రేతంగా తయారవుతారా లేక అవ్వరా? बनता है। क्यों అవుతారు. बनता है? ఎందుకు అవుతారు? क्योंकि ఎందుకంటే जो बाप कहते हैं, कहना चाहते हैं, ఏదైతే తండ్రి అంటారో చెప్పాలని అనుకుంటారో उस बात की गहराई को ఆ విషయం యొక్క లోతుల్ని बच्चा बुद्धि होने के कारण పిల్లవాడి బుద్ధి అయిన కారణంగా पूरा समझता ही नहीं है। పూర్తిగా అర్థమే చేసుకోడు. अरे बात को तो बाद में समझे, అరే విషయాన్నైతే తర్వాత అర్థం చేసుకుంటారు. वो बाप को ही नहीं पहचान पाता। వారు తండ్రిని గుర్తించలేకపోతారు. यज्ञ के आदि में बाप को पहचाना, बीज बोने वाले को। యజ్ఞం ఆదిలోని బీజాన్ని వేసేటటువంటి తండ్రిని గుర్తించారా? वो तो ठीक है। అదైతే సరే. दुनिया का कोई भी बच्चा ప్రపంచం యొక్క ఏ పిల్లవాడైనా शुरुआत में अपने बाप को नहीं जानता है। ప్రారంభంలోని తమ తండ్రి గురించి తెలీదు. लेकिन थोड़े समय के बाद जानता है कि नहीं? కానీ కొద్ది సమయం తర్వాత తెలుసుకుంటాడా లేక తెలుసుకోడా? है? తెలుసుకుంటాడు అని స్టూడెంట్ అన్నారు. माँ परिचय देती है तब तो जान लेता है। అమ్మ పరిచయాన్ని ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడైతే తెలిసేసుకుంటాడు కదా. फिर भी नहीं जानता। అయినా కూడా తెలుసుకోడు. हर बच्चे को माँ परिचय देती है, ये तुम्हारा बाप है। ప్రతి పిల్లవాడికి అమ్మ పరిచయాన్ని ఇస్తుంది. ఏమనంటే ఇతను మీ యొక్క తండ్రి. वो स्वयं ही माँ है। వారు అమ్మ స్వయమే అయ్యారు. स्वयं ही अपने मुख से बोला हुआ है। స్వయమే తమ నోటితోని చెప్పారు मुरली में మురళీలోని कि बाप का पार्ट किसका है? తండ్రి యొక్క పార్ట్ ఎవరిది? जो सारी मनुष्य सृष्टि का बाप है, ఎవరైతే మొత్తం మనుష్య సృష్టి యొక్క తండ్రి అయ్యారు वो कौन है? వారెవరయ్యారు? मुरली ने ही बता दिया। మురళీలోనే చెప్పేశారు. ब्रह्मा के मुख से ही बोल दिया। బ్రహ్మ నోటితోనే చెప్పేశారు. इन लक्ष्मी नारायण का जन्म कब होगा? ఈ లక్ష్మీనారాయణుల యొక్క జన్మ ఎప్పుడవుతుంది? आज से 10 वर्ष कम 5000 वर्ष हुए, माना 76 में। ఈ రోజుకి 10 సంవత్సరాలు తక్కువ 5000 సంవత్సరాలు అయ్యాయి.
అనగా 1976లోని. तो ब्रह्मा की बुद्धि में बैठा అయితే బ్రహ్మ యొక్క బుద్ధిలోని కూర్చుందా कि 76 में वो आत्मा ఏమనంటే 76లోని ఆ ఆత్మ अपने स्वरूप को पहचान लेती है। తమ స్వరూపాన్ని గుర్తించేస్తుంది. अपने తమ जो असली स्वरूप है जन्म जन्मांतर का, జన్మ జన్మాంతరాల యొక్క అసలైన స్వరూపం ఏదైతే ఉంటుందో, बड़े से बड़ा ओहदे वाला स्वरूप है, అతిపెద్ద హోదా యొక్క స్వరూపం ఏదైతే ఉంటుందో, वो अपने स्वरूप को जान लेती है कि ఏమనంటే వారు తమ స్వరూపం గురించి తెలిసేసుకుంటారు. मैं इस मनुष्य सृष्टि का हीरो पार्टदारी हूँ। ఏమనంటే నేను ఈ మనుష్య సృష్టి యొక్క హీరో పాటుదారిని. नर से నరుడి నుండి नारायण बनने वाला मैं నారాయణుడిగా అయ్యేటటువంటి నేను खुद हूँ। స్వయంని. नर से प्रिंस बनने वाला नहीं। నరుడి నుండి ప్రిన్స్ గా అయ్యేటటువంటి వారిని కాదు. क्या बनने वाला? ఏమయ్యేటటువంటి వారిని? नारायण बनने वाला। నారాయణుడిగా అయ్యేటటువంటి వాడిని. उस नारायण की भी पहचान बता दी। ఆ నారాయణుడి యొక్క గుర్తింపుని గురించి కూడా చెప్పేశారు. क्या ఏంటి वो पहचान ఆ పరిచయం? यहाँ संगम युग में भी देखने में आएगी या नहीं? ఇక్కడ సంగం యుగంలోని కూడా చూడడానికి కనిపిస్తుందా లేక కనిపించదా? क्या पहचान ఏం గుర్తింపు बताई చెప్పారు? कि 84 जन्मों में भी ఏమనంటే 84 జన్మల్లోని కూడా जितने भी युद्ध होते हैं, ఎన్నైతే యుద్ధాలు అవుతాయి, 63 जन्मों में खास, 63 జన్మల్లోని ముఖ్యంగా उन सभी युद्धों में ఆ అన్ని యుద్ధాల్లోని उसकी विजय ही विजय होती है। వారి యొక్క విజయమే విజయం అవుతుంది. कभी हार, ఎప్పుడు ఓటమి, अंतिम हार అంతిమ ఓటమి नहीं हो सकती। అవ్వలేదు. बीच में कुछ भी होता रहे, మధ్యలో ఏమవుతున్నా కూడా ये पहचान है खास। ఇదయ్యింది ముఖ్యమైన విశేషత. उस पहचान के आधार पर ఆ గుర్తింపు ఆధారంగా वो नारायण वाली आत्मा को यहाँ पहचान सकते हैं या नहीं पहचान सकते? ఆ నారాయణుడి యొక్క ఆత్మని ఇక్కడ గుర్తించవచ్చా లేక గుర్తించలేమా? है? पहचाना जा सकता है। గుర్తించగలుగుతాము. और भी एक बात, మరొకటి ఇంకొక విషయం ఉంది. सत्यम शिवम सुंदरम बाप का बच्चा, సత్యం శివం సుందరం తండ్రి యొక్క పిల్లవాడు, ट्रुथ गॉड फादर का बड़ा बच्चा, ట్రూత్ గాడ్ ఫాదర్ యొక్క పిల్లవాడు. जो बाप कहते हैं मैं तुम बच्चों को ఏదైతే తండ్రి అంటారో పిల్లలైన నేను మిమ్మల్ని नंबरवार आप समान बनाता हूँ, నెంబర్ వారుగా తమ సమానంగా తయారు చేస్తాను. तो नंबरवार की लिस्ट में आने वाला అయితే నెంబర్ వారు యొక్క లిస్టులోకి వచ్చేటటువంటి వారు कोई 100% बच्चा ఎవరో 100% పిల్లవాడు, जिसकी यादगार सत्यनारायण की कथा, దాని యొక్క స్మృతి చిహ్నం సత్యనారాయణుడి యొక్క కథ है नहीं? ఉందా లేక घर లేదా? घर में गाई जाती है नॉर्थ इंडिया में। ఇంటింటిలోని గాయనం చేయబడుతుంది నార్త్ ఇండియాలోని. उस सत्य बाप को ఆ సత్యమైన తండ్రిని जो सच्ची सच्ची आत्माएं इस दुनिया की होंगी, ఎవరైతే సత్యమైన ఆత్మలు ఈ ప్రపంచంలోని ఉంటారో, जन्म जन्मांतर जिन्होंने सच्चे कर्म किए होंगे, జన్మ జన్మాంతరాలు ఎవరైతే సత్యమైన కర్మల్ని చేశారో वो पहचानेंगी या नहीं पहचानेंगी? వారు గుర్తిస్తారా లేక గుర్తించరా? वो ही గుర్తిస్తారు అని స్టూడెంట్ అన్నారు. पहचानती है। వారే గుర్తిస్తారు. वो सत्य बाप ఆ సత్య తండ్రి जो 16 कला संपूर्ण नारायण कहा जाता है,
ఎవరినైతే 16 కళల సంపూర్ణుడు నారాయణుడు అని అనబడతారో जिस नारायण की यादगार ఆ నారాయణుడి యొక్క స్మృతి చిహ్నం सतयुग में गाई जाती है, సత్యుగంలోని గాయనం చేయబడుతుందో हे कृष्ण नारायण वासुदेव। హే కృష్ణ నారాయణ వాసుదేవ मन कृष्ण అనగా కృష్ణుడు, वासुदेव వాసుదేవుడు और नारायण మరియు నారాయణుడు कौन से युग में हुए थे? ఏ యుగంలో ఉండేవారు? है हाँ, సంగం యుగంలోని అని స్టూడెంట్ అన్నారు. हाँ, బాబా सतयुग के एकदम आदि సత్యుగం యొక్క పూర్తిగా ఆది स्वर्णिम संगम युग में हुए थे। స్వర్ణిమ సంగం యుగంలోని ఉండేవారు. वो వారు सारी मनुष्य सृष्टि का बीज है। మొత్తం మనుష్య సృష్టి యొక్క తండ్రి అయ్యారు. ये बात ఈ విషయం ब्रह्मा बाबा की बुद्धि में बैठी బ్రహ్మబాబా యొక్క బుద్ధిలోని కూర్చుందా? कि मनुष्य सृष्टि का बाप ఏమనంటే మనుష్య సృష్టి యొక్క తండ్రి वो नर से नारायण बनने वाला कौन है? ఆ నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి వారు ఎవరయ్యారు? बैठी కూర్చుందా? यज्ञ के आदि में యజ్ఞం యొక్క ఆదిలోని उन्होंने बीज बोने वाले बाप వారు బీజాన్ని నాటినటువంటి తండ్రి ज्ञान का बीज बोने वाले बाप को पहचाना। జ్ఞానం యొక్క బీజాన్ని వేసినటువంటి తండ్రిని గుర్తించారా? क्यों नहीं पहचाना? ఎందుకు గుర్తించలేదు? कोई कारण? ఏదైనా కారణం? कारण वही కారణం అదే అయ్యింది. जिसका निवारण बाबा ने बच्चों के लिए कर दिया। దాని యొక్క నివారణ తండ్రి పిల్లల కోసం చేసేశారు. कि अपने पार्ट को अपने बाप के पार्ट को पक्का निश्चय बुद्धि होकर के తమ పాటుని తమ తండ్రి యొక్క పాటుని పక్కా నిశ్చయ బుద్ధిలుగా అయ్యి एवर लास्टिंग अगर पहचाना है तो ఎవర్ లాస్టింగ్ ఒకవేళ గుర్తించినట్లయితే అప్పుడు अपन को क्या समझो? తమని ఏమనుకోండి? आत्माभिमानी बनो। ఆత్మాభిమానిగా అవ్వండి. और ब्रह्मा మరియు బ్రహ్మ लेखराज దాదా లేఖరాజు उस समय दुनिया की हस्तियों के बीच में ఆ సమయంలో ప్రపంచం యొక్క హస్తీలు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలోని क्या थे? ఏమై ఉండేవారు? बड़े बड़े साहूकारों के बीच में क्या थे? పెద్ద పెద్ద షాహుకారుల మధ్యలోని ఎలా ఉండేవారు? है भारत के माने जाने वाले భారత్ యొక్క పేరు ప్రసిద్ధి చెందిన जौहरी थे या नहीं थे? వజ్రాల వ్యాపారిగా ఉండేవారా లేక ఉండేవారు కాదా? और वो जौहरी మరియు ఆ వ్యాపారి बड़े से बड़ा साहूकार होता है రత్నాల వ్యాపారి పెద్ద షాహుకారుడవుతారా या गरीब होता है? లేక బీదవారవుతారా? और बाप किसके लिए आते हैं? మరియు తండ్రి ఎవరి కోసం వస్తారు? हैं? गरीब निवाज बच्चों के लिए आते हैं। స్టూడెంట్స్ అన్నారు బీదవారి కోసం వస్తారు అని. బాబా బీద పిల్లల కోసం వస్తారు. तो साहूकारों को అయితే షాహుకారులకి बाप पहचान में आता है। తండ్రి గుర్తించడానికి వస్తారా? आज भी दुनिया के जो बड़े बड़े साहूकार हैं ఈ రోజు కూడా ప్రపంచంలో ఎవరైతే పెద్ద పెద్ద షాహుకారులు ఉన్నారో धृतराष्ट्र बने बैठे हैं, ధృతరాష్ట్రులుగా అయి కూర్చుని ఉన్నారో सारे देश की धन संपत्ति को अपनी मुट्ठी में किए हुए बैठे हैं। మొత్తం దేశం యొక్క ధన సంపత్తినంతటినీ తమ గుప్పెట్లో చేసుకొని కూర్చొని ఉన్నారో यहाँ तक कि ఇంతవరకు అయ్యింది गवर्नमेंट को भी अपने आधार पर चलाते हैं। గవర్నమెంట్ ని కూడా తమ ఆధారంగా నడిపిస్తారు. गवर्नमेंट के గవర్నమెంట్ యొక్క जो बड़े बड़े ओहदेदारी एमपी పెద్ద పెద్ద హోదాలో ఉండేటటువంటి ఎంపీలు, एमएलए ఎమ్మెల్యే, मिनिस्टर्स మినిస్టర్స్
अगर उनको पैसा नहीं मिलेगा ఒకవేళ వారికి పైసలు లభించకపోయినట్లయితే तो वो इलेक्शन में जीतेंगे అప్పుడు వారు ఎలక్షన్స్ లోని గెలుస్తారా? हैं? नहीं जीते। గెలవరు. वो सब आधीन पड़े हैं। వారందరూ ఆధీనమై ఉన్నారు. दुर्योधन दुशासन की लिस्ट में आने वाले దుర్యోధనులు దుశ్శాసనుల యొక్క లిస్ట్ లోకి వచ్చేటటువంటి వారు दुष्ट युद्ध करते हैं, దుష్ట యుద్ధాన్ని చేస్తారు, दुष्ट शासन चलाते हैं, దుష్ట శాసనాన్ని నడిపిస్తారు, पब्लिक को बेवकूफ बनाते हैं। పబ్లిక్ ని మూర్ఖులుగా తయారు చేస్తారు. रिजल्ट क्या होता है? రిజల్ట్ ఏమవుతుంది? पब्लिक ज्यादा से ज्यादा तादाद में ఎక్కువలో ఎక్కువ సంఖ్యలోని भारत की गवर्नमेंट భారత యొక్క గవర్నమెంట్ पब्लिक को गरीब बनाती जा रही है పబ్లిక్ ని బీదవారిగా తయారు చేస్తూ వెళ్తుందా, या साहूकार ज्यादा तादाद में बनाती है? లేక షాహుకారులుగా ఎక్కువ సంఖ్యలో తయారు చేస్తూ వెళ్తుందా? गरीब गरीब बनते जाते हैं బీదవారుగా అవుతూ వెళ్తున్నారు, और साहूकार మరియు షాహుకారులు और भी बड़े साहूकार बनते जाते हैं। ఇంకా పెద్ద షాహుకారులుగా అవుతూ వెళ్తున్నారు. ये है कुरु का कौरव राज्य। ఇదయ్యింది కురు యొక్క కౌరవ రాజ్యం. कौरव नाम ही इसलिए पड़ता है, కౌరవ్ పేరే అందువలన పడుతుంది. कुरु की औलाद माने कौरव एकमात्र बढ़ती है। కురు యొక్క సంతానం కౌరవులు ఒక ఒత్తు పెరుగుతుంది. ब्रह्म की औलाद ब्राह्मण, బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణ్, विष्णु की औलाद वैष्णव, విష్ణువు యొక్క సంతానం వైష్ణవ్. ऐसे ही అలాగే ये अहंकारी कुरु ఈ అహంకారి కురు जो समझता है मैं ही करने वाला हूँ दुनिया में, भगवान कोई और नहीं होता। ఎవరైతే అనుకుంటారో ఈ ప్రపంచంలో మేమే చేసేటటువంటి వారిని ఇంకెవ్వరూ ఉండరు అని, वो कुरु की औलाद हैं। వారు కురు యొక్క సంతానం అయ్యారు. तो कुरु की औलाद में ఆ కురు యొక్క సంతానంలోని पहला कौन हुआ? మొట్టమొదటి వారు ఎవరయ్యారు? बड़ा, పెద్దవారు. जो बड़ा कौरव कहा जाता है। ఎవరినైతే పెద్ద కౌరవ్ అని అంటారు, అనబడతారు. अरे అరే, कौरव में बड़ा कौन था? కౌరవుల్లోని పెద్దవారు ఎవరయ్యారు? है? उसका बाप कौन था? వారి యొక్క స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. వారి యొక్క తండ్రి ఎవరయ్యారు? तो बाप बड़ा या बच्चा बड़ा? మరి తండ్రి పెద్దవాడా లేక పిల్లవాడు పెద్దవాడా? తండ్రి పెద్దవాడు అని స్టూడెంట్ అన్నారు. धृतराष्ट्र। ధృతరాష్ట్రుడు. तो ब्राह्मणों की दुनिया में धृतराष्ट्र कौन हुआ? బ్రాహ్మణ ప్రపంచంలోని ధృతరాష్ట్రుడు ఎవరయ్యారు? कब हुआ? ఎప్పుడయ్యారు? यज्ञ के స్టూడెంట్ ఏదో యజ్ఞం యొక్క ఆదిలోని అని అన్నారు. बाद में ही యజ్ఞం యొక్క ఆదిలోనే बाप को छोड़ करके भाग गया, తండ్రిని విడిచిపెట్టి పారిపోయారు. धोखा दे दिया उस बड़े बच्चे ने। పెద్ద పిల్లవాడు మోసగించేశాడు. धोखा देने का रिजल्ट क्या हुआ మోసగించినటువంటి రిజల్ట్ ఏమయ్యింది? है? मुरली में क्या बोला रिजल्ट మురళీలోని రిజల్ట్ ఏమన్నారు? है? बाप की लाश को भी गुम कर दिया गया। తండ్రి యొక్క శవాన్ని కూడా మాయం చేసేయబడింది. बोला या नहीं बोला? అన్నారా లేక అనలేదా? बोला। అన్నారు. और जब लाश गुम हो गई మరి ఎప్పుడైతే శవం మాయమైపోయిందో तो ब्राह्मणों की दुनिया का जो मुखिया था అప్పుడు బ్రాహ్మణ ప్రపంచం యొక్క ఎవరైతే ముఖ్యుడు ఉండేవారో वो ही खत्म हो गया। వారే సమాప్తైపోయారో तो सत्ता किसके हाथ में आ गई? అప్పుడు సత్తా అనేది ఎవరి చేతుల్లోకి వచ్చేసింది? सन 47 से जब मुरलियां चलना शुरू हुई
ఎప్పటి నుంచి అయితే 1947 నుంచి మురళీలు నడిపించటం మొదలయ్యిందో, ब्रह्मा के मुख से బ్రహ్మ నోటి నుండి सारे ब्राह्मण परिवार की सत्ता किसके हाथ में आई? మొత్తం బ్రాహ్మణ పరివారం యొక్క సత్తా అంతా ఎవరి చేతుల్లోకి వచ్చేసింది? ब्रह्मा के हाथ में आ गई। బ్రహ్మ చేతుల్లోకి వచ్చేసింది. तो देखो, అయితే చూడండి, ब्राह्मण परिवार कहो, బ్రాహ్మణ పరివారం అనండి, भारत का असली परिवार कहो, భారత్ యొక్క అసలైన పరివారం అనండి, भारत माता के असली पुत्र कहो, భారత మాత యొక్క అసలైన పుత్రుడు అనండి. वो तो पहले ही जा चुके थे। వారైతే మొదటే వెళ్ళిపోయారు. बाप के जाने के बाद वो यज्ञ से चले गए। తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వారు యజ్ఞం నుండి వెళ్ళిపోయారు. जो चले गए वो यहाँ सब बैठे हुए हैं। ఎవరైతే వెళ్ళిపోయారో వారందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. क्योंकि बाप को ही, ఎందుకంటే తండ్రికే, भगवान बाप से భగవంతుడు తండ్రితోని, बड़े बच्चे को పెద్ద పిల్లవాడికి वर्षा मिल गया था। వారసత్వం లభించేసింది. बड़ा बच्चा अलग होता है పెద్ద పిల్లవాడు ఎప్పుడైతే వేరైపోతాడో तो बाप दादे की प्रॉपर्टी बड़े बच्चे को दी जाती है या नहीं? అప్పుడు ముత్తాత యొక్క ఆస్తిని పెద్ద పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుందా లేక జరగదా? है? दी जाती है। ఇవ్వబడుతుంది. तो बाप ने भी प्रॉपर्टी दे दी। అయితే తండ్రి కూడా ప్రాపర్టీని ఇచ్చేశారు. लो, తీసుకో, ये ज्ञान के बाण ले जाओ, ఈ జ్ఞానం యొక్క బాణాలని తీసుకొని వెళ్ళు, बुद्ध रूपी तर्क से ले जाओ, బుద్ధురూపి అంబుల పొది తీసుకొని వెళ్ళు, और మరియు ये पुरुषार्थ कराने वाला शरीर रूपी धनुष ले जाओ। మరియు ఈ పురుషార్థంని చేసేటటువంటి శరీర రూపీ ధనుస్సుని తీసుకొని వెళ్ళు. जिस धनुष के बारे में बोला है, ఆ ధనుస్సు గురించి చెప్పారు. क्या बोला ఏమన్నారు? है? उस धनुष को किसने तोड़ा, किसने उठाया? ఆ ధనుస్సుని ఎవరు విరిచారు, ఎవరు లేపారు? है? राम ने तो तोड़ा, రాముడైతే విరిచారు, लेकिन उठाया किसने? కానీ ఎవరు ఎత్తారు, ఎవరు లేపారు? है? सीता ने उठाया। సీత లేపింది. और रावण भी उसको हिला नहीं सका। మరియు రావణుడు కూడా దానిని కదిలించలేకపోయారు. कैसा धनुष? ఎటువంటి ధనుస్సు? ऐसा धनुष है, అటువంటి ధనుస్సు, ऐसा शरीर रूपी धनुष है, అటువంటి శరీర రూపీ ధనుస్సు అయ్యింది. जिसके बारे में मुरलियों ने बोला है, దానికోసం మురళీలోని అన్నారు, शरीर सड़ते जाएंगे శరీరాలు కుళ్ళిపోతూ ఉంటాయి, और आत्मा మరియు ఆత్మ पावरफुल होती जाएगी। పవర్ఫుల్ గా అవుతూ వెళ్తుంది. और वो पावरफुल आत्मा सड़े सड़े हुए शरीर के द्वारा भी మరియు ఆ పవర్ఫుల్ ఆత్మ కుళ్ళిపోయిన శరీరాలతోని కూడా जो दुनिया का बड़े से बड़ा काम है शिव बाप का, ప్రపంచం యొక్క అతి పెద్ద పని శివుడిది తండ్రిది ఏదైతే ఉంటుందో वो भी संपन्न करके दिखाएगी। అది కూడా సంపన్నం చేసి చూపిస్తుంది. तो धनुष पावरफुल हुआ या कमजोर हुआ? అయితే ధనుస్సు పవర్ఫుల్ అయ్యిందా లేక బలహీనమైనది అయ్యిందా? పవర్ఫుల్ అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. पावरफुल हुआ। పవర్ఫుల్ అయ్యింది. तो यज्ञ के आदि में ही అయితే యజ్ఞం యొక్క ఆదిలోనే पुरुषार्थ रूपी धनुष दे दिया। పురుషార్థ రూపీ ధనుస్సుని ఇచ్చేశారు. ज्ञान के बाण दे दिए। జ్ఞానం యొక్క బాణాలను ఇచ్చేశారు. ज्ञान के बाण रखने के लिए बुद्ध रूपी జ్ఞానం యొక్క బాణాలని పెట్టుకోవటం కోసం బుద్ధి రూపీ तर्कश भी दे दिया। అంబుల పొదిని కూడా ఇచ్చేశారు. जाओ, వెళ్ళు, अलग हो जाओ, వేరైపో, कमाओ और खाओ। సంపాదించుకో మరియు తిను.
अब इस यज्ञ से तुमको कुछ भी ఇప్పుడు ఈ యజ్ఞం నుంచి నీకేమి ब्राह्मणों की यज्ञ से अब तुम्हें कुछ भी नहीं मिलने वाला। బ్రాహ్మణ యజ్ఞం నుండి నీకు ఏమీ లభించనున్నది లేదు. तो सारे सूर्यवंशी बच्चे అప్పుడు మొత్తం సూర్యవంశీ పిల్లలందరూ जो बाप के शरीर छोड़ने के बाद ఎవరైతే తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత चले गए थे, వెళ్ళిపోయారు, वो अभी भी यहाँ बैठे हुए हैं వారు ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. और सारे भारत में बैठे हुए हैं। మరియు మొత్తం భారత్ అంతటా కూడా కూర్చొని ఉన్నారు. उन सबको వారందరికీ नंबरवार నెంబర్ వారుగా अपने बाप की तरह తమ తండ్రి వలె रुद्रमाला के मणके हैं ना, రుద్రమాల యొక్క మనులయ్యారు కదా, छोटे बड़े मणके हैं ना, చిన్న పెద్ద మనులయ్యారు కదా. हैं? पावर है या नहीं है? పవర్ ఉందా లేక లేదా? निराकारी स्टेज की నిరాకారి స్టేజ్ యొక్క है। ఉంది. उस पावर के आधार पर ఆ పవర్ ఆధారంగా उनको नंबरवार बुद्ध रूपी तरकस मिला हुआ है। వారికి నెంబర్ వారుగా బుద్ధు రూపి అంబుల పొది లభించబడి ఉంది. सबको बुद्ध रूपी అందరికీ బుద్ధు రూపి तरकस में रखने के लिए ज्ञान के बाण मिले हुए हैं। అంబుల పొదిలోని పెట్టుకోవటం కోసం జ్ఞానం యొక్క బాణాలు లభించబడి ఉన్నాయి. और पुरुषार्थ करने के लिए మరియు పురుషార్థమని చేయటం కోసం धनुष भी मिला हुआ है। ధనుస్సు కూడా లభించబడి ఉంది. ఓం శాంతి. విసిడి నెంబర్ 2198, సాలేపూర్, ఒడిస్సా, 1వ భాగం. ఓం శాంతి.